ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఆచార్యులు నిర్దేశించినటువంటి మార్గం సర్వదా అనుసరణీయము అని మహానుభావులైనటువంటి జ్ఞానులు, ఆచరణశీలురు అయిన ఆచార్యులు మనకి చూపించినటువంటి మార్గం ఏదో దానిని మనం చక్కగా అనువర్తించాలి. వారు చూపించినటువంటి ఆ మార్గం సుఖంగా గమ్యం చేరడానికి తోడ్పడుతుంది. ఎందుకనంటే మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ముళ్ళు, పొదలు, తుప్పలు, రాళ్ళు, రప్పలు ఇలాంటివన్నీ మనం చేసేటటువంటి ప్రయాణానికి అవరోధాలుగా ఉంటే అలాంటి వాటన్నిటిని కూడా తీసి దాన్ని చక్కగా రాజమార్గంలాగా మలచి మనకి ఇలాగ ప్రయాణం చేయండి, ఇది మీకు సుఖకరము అని వారు ఆదేశిస్తారు. మనంతట మనమే ఒక మార్గాన్ని వెతుక్కుని బయలుదేరదాం అని అంటే వెళ్ళొచ్చును, తప్పేం లేదు. మార్గాల్ని మనమే వెతుక్కోవచ్చును, అది అసాధ్యమేమీ కాదు. కానీ ఆ మార్గాలు ఎలా ఉంటాయి, ఎన్ని అవరోధాలు ఉంటాయి, ఎన్ని రకరకాలైనటువంటి దారి మరల్చేటటువంటి మధ్యలో ఉండేటటువంటి ఎన్నెన్నో ఇతర విశేషాలు ఉంటాయి. అలాంటివి ఎదురైనప్పుడు వాటిని ఎట్లా మనం పరిష్కరించుకోవాలి, గమ్యానికి ఎట్లా చేరాలి అనేది మనంతట మనం ప్రయత్నం ప్రారంభిస్తే ఏమో చేరచ్చు, చేరకను పోవచ్చు. కానీ అదే గతంలో నడిచి ఒక మార్గాన్ని వారు దర్శించి దాన్ని చక్కగా సుగమం చేస్తే అందులో ప్రయాణించడం తర్వాత వాళ్ళకి అది సుఖకరం. ఎన్నో రకాల దూర తీరాలకి మనం ఈ రోజుల్లో యాత్రలు చేస్తున్నాం. మనంతటా మనం కొత్తగా యాత్రని ఆరంభిద్దాం అని దానికోసం ఒక పథకాన్ని రచించుకుని బయలుదేరితే ఒక్కొక్కసారి సవ్యంగా మనం దాన్ని అనుభవించవచ్చు, ఒక్కొక్కసారి అనుభవించలేకపోవచ్చును. అరే అలా పెడితే బాగుంటుంది అనుకున్నామండి, ఇలా పెడితే బాగుంటుంది అనుకున్నామండి అని మళ్ళీ కొన్నిటిని మనం కోల్పోవచ్చును. అవసరం లేని వాటిని మన మధ్యలో ఎదుర్కోవలసి రావచ్చు. కానీ అదే కొందరు ప్రయాణం చేసి ఈ మార్గం మనకి మంచిది, ఇలా పెడితే మనం ఎక్కువ భాగం చక్కగా దర్శించగలుగుతామని చెప్పారనుకోండి, అది మనకి సుఖంగా ఉంటుంది. మార్గాన్ని చూపించేటటువంటి పెద్దలు జ్ఞాన తీరాలకి మనం చేరడానికి మధ్యలో ఎన్నెన్ని రకరకాల అవరోధాలు ఏర్పడటానికి అవకాశం ఉంది, వాటిలో ఉండేటటువంటి బలం ఎంత, వాటిని మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది మనకు తెలియచేస్తారు. అలాంటి వాటిని మనం పూర్వ పక్షాలు అని అంటాం. పూర్వపక్షం అంటే మనం సాగించే యాత్రకి మధ్యలో వచ్చేటటువంటి అవరోధాలు అన్నమాట, ఆటంకాలు. అలాంటి ఆటంకాలకి ఎలా సమాధానం మనం చెప్పుకోవాలి, వాటిని ఎట్లా తొలగించుకోవాలి, ముందుకు సాగాలి, ఇది కూడా వారు గ్రంథాల్లో చెబుతూ ఉంటారు. సిద్ధాంతాన్ని చెప్పడం అంటే మనకు కావలసింది, మనం తెలుసుకోవాల్సింది, మనం ఆచరించాల్సింది చెప్పడంతో పాటు మనం ఆచరించడానికి
మధ్యలో ఎవరో కొందరు వేసేటటువంటి కొన్ని అవరోధాలు ఎలా ఉంటాయి, వాటిని ఎట్లా దాటాలి. అయితే అలాంటి వాటిలోకి మనం వెళ్ళినప్పుడు కొంచెం మనకి అదంతా ఏమిటో అగమ్యగోచరంగాను, అప్పుడప్పుడు అర్థం కాకుండాను, ఏమిటోనండి, ఏమిటో చెప్తున్నారు, ఏమిటో వింటున్నాం, కానీ అదేమీ లోపలికి పడుతున్నట్టు అనిపించట్లేదు అన్నట్టు ఉంటుంది మనకి. ఆ పూర్వపక్షాలు, వాటిల్లో ఉండేటటువంటి విషయ వివరణ విధానాలు, వాటిల్లో ఏమైనా లోపాలుంటే దాన్ని పరిష్కరించడానికి ఆచార్యులు అవలంబించినటువంటి ఒక మార్గం. అలా ఎందుకు అర్థం చెప్పకూడదు, ఇట్లానే మంత్రానికి అర్థం ఎందుకు చెప్పాలి అనేదాన్ని వారు తమకుండేటటువంటి కొన్ని ఉపపత్తులు అంటారు, కొన్ని పాయింట్స్, వాటిని తీసుకుని ఇగో ఈ కారణాల చేత ఇలానే చెప్పాలి, ఇలా చెప్పడానికి వీల్లేదు అని నిర్ణయం చేస్తుంటారు. అలాంటి వచ్చినప్పుడు కొంచెం మనకి మనసు అంతా గట్టిపడిపోతుంది. అలాంటి వాటిని పెద్దగా స్వీకరించడానికి మనసు ఇష్టపడదన్నమాట. చక్కగా హాయిగా కథలు, మంచి మంచి కబుర్లు ఉంటే మనకి బాగుంటుంది. శాస్త్రం దాని మీద పెద్ద చర్చ జరిగిందనుకోండి, ఇలానే ఎందుకు అలానే ఎందుకు అంటే ఎందుకండి అవన్నీ మనకి అని అనిపిస్తుంది అన్నమాట. కానీ మన కోసం కాకపోయినా మనం బయటి ప్రపంచంలో కూడా తిరుగుతూ ఉంటాం కనుక, అలా బయటికి వెళ్ళినప్పుడు ఎవడో తత్వాన్ని గురించి మాట్లాడుతూ అది అలా కాదు ఇది ఇలాగా అని అంటాడు. అంటే అలానే ఎందుకు అనాలి? ఇదివరకటి నుంచి మేము ఆచరిస్తుండేది, మా నాన్నగారు చేసేది, మా తాత చేసేది, మా ముత్తాత చేసేది, అది ఇవాళ సరికాదంటూ ఏదో కొత్త మార్గాన్ని అవలంబించి ఎవడో ఒకడు ఏదో ఒక కొత్త సిద్ధాంతాన్ని చూపిస్తే దాన్ని మనం ఎందుకు అవలంబించాలి? అంటే బహుశా వాళ్ళకి ఏమో వాళ్ళు చెప్పారు కదా, ఏదో 10 మంది చేస్తున్నారు కదా, అంటే మంచిదే అయ్యి ఉంటే, అంతమంది చేస్తుంటే అది ఎందుకు మంచిది కాదండి అని అనిపిస్తున్నాం. ఎక్కువ మంది జనాభా ఏ మార్గంలో నడుస్తున్నారో అదే బహుశా మంచిది కాబోలు కనుక మనం అలా పెడితే ఏమిటి బాగుంటే నష్టం ఏమిటి అని అనిపిస్తుంది. 10 మంది చేస్తున్నంత మాత్రం చేత అది మంచిది అవుతుందా? ఆచరించే వాళ్ళు తక్కువ మంది ఉండడం చేత అది విలువ లేనిదో పనికిరానిదో అవుతుందా? అంటే అవునో కాదో మనకి తెలియదు కదా. అది తెలియాలి అంటే దాంట్లో ఉండే సారాన్ని చూడగలిగేది ఏదైనా ఒకటి కావాలి మనకి. ఇప్పుడు ఇంత రాయి చూపిస్తాడండి, మంచి తెల్లగా దగదగా మెరుస్తూ ఉంటుంది. అయ్యా దీన్ని మీరు 100 రూపాయలు ఇస్తే తీసుకోవచ్చండి, ఇది చక్కటి అద్భుతమైనటువంటి క్రిస్టల్ అంటాడు వాడు దాన్ని. ఒక క్రిస్టల్ చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి తెల్లగా రకరకాల కోణాలతోటి ఇటు తిప్పితే ఒక్కొక్క వైపు తిప్పుతుంటే అందులోంచి కాంతులు వస్తుంటాయి. కానీ అది 100 రూపాయలు లేదా 500 రూపాయలు చెప్తాడు అనుకోండి. కానీ ఆ పక్క దుకాణంలో వాడు ఇంతే రాయి ఉంటుంది వాడిది, కానీ దీని ఖరీదు 25,000 రూపాయలు చెప్తాడండి వాడు. ఆ చిన్నగా ఉండేదాన్ని వజ్రం అంటాడు, ఈ పెద్దగా ఉండేదాన్ని క్రిస్టల్ అంటాడు. ఆ చిన్నగా ఉండేది పెద్దగా అది ప్రకాశించకపోవచ్చు, దాంట్లో అద్భుతమైనటువంటి మనకి రకరకాల మెరుపులు కనిపించకపోవచ్చు. ఈ పెద్దగా ఉండే దాంట్లో మంచి మంచి మెరుపులు కనిపిస్తుంటే ఆకారం పెద్దదిగా ఉంది, కాంతి ఎక్కువగా ఉంది, కానీ ఇది ఖరీదు తక్కువగా ఉంది. అది ఖరీదు ఏమిటో ఇది చిన్నది ఉంది, దానికే బోల్డ్ అంత ఖరీదండి, ఎందుకండి వేస్ట్ అని మనకు అనిపించవచ్చు. కానీ ఆ రాళ్ల యొక్క లక్షణాన్ని చూడ నేర్చినటువంటి వ్యక్తులు, ఆ వస్తువు యొక్క సారాన్ని నిగ్గు తేల్చగలిగినటువంటి వ్యక్తులు ఎందుకు అది అంత ఖరీదుంటుంది, ఎందుకు ఇంత పెద్దదున్నా కాస్త తక్కువ ఖరీదుతోటి మనకు దొరుకుతుంది, దానికోసం ఎందుకంత మనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది, దానికి ఎందుకంత విలువ ఉంటుంది, దాన్ని ఎందుకంత జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి అనేది అందులో ఉండే క్యారెట్లో ఏదో అంటారు దాన్ని బట్టి నిర్ణయం చేసి వాళ్ళు చెబుతారు. దానికి విలువ పెరుగుతుంది. ఇంతే కావచ్చు కానీ దానికి విలువ ఉంటుంది. ఇంతున్నంత మాత్రం చేత అది ఎక్కువ విలువ కలది అవ్వాలి అనేటటువంటి నిర్ణయం ఏమీ లేదు. అట్లానే
ఓ వేల మంది దీన్ని అనుసరిస్తున్నారు కనుక, ఈ మార్గంలో ఉన్నారు కనుక ఓసే ఇది మంచిదండి కనుక మనం కూడా ఏదో ఆ మార్గంలో వెళ్ళాలి తప్ప ఇదేమిటండి దీనికి వ్యతిరేకంగానే విరుద్ధంగానే ఏదో నలుగురు కూర్చుని చేసుకుంటూ ఉంటే ఇదేం పెద్ద విలువైందని మనం అనుకోవాలా అని మనం దాన్ని కూడా చేద్దాం, ఇది కూడా మంచిదే కానీ అది కూడా చేద్దామండి. మెల్లిగా కొంచెం డైల్యూషన్ ప్రారంభమవుతుందన్నమాట. అది క్రమంగా అది పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి స్థితి రాకుండా ఉండాలి అంటే అందులో ఉండేటటువంటి సారాన్ని మనం ఆలోచించగలగాలి. ఆ సారాన్ని ఆలోచించే విధానం ఏమిటో కూడా మనకి తెలియాలి. ఒక వస్తువు యొక్క బలాన్ని చూడగలిగేటటువంటి ఏదైనా ఒక గీటు రాయి మన చేతిలో ఉన్నప్పుడు కదండి దీని విలువ ఎంత అని తేల్చేది. మీరు ఎప్పుడైనా రోల్డ్ గోల్డ్ వస్తువులు చూసారా? రోల్డ్ గోల్డ్ అంటారు. అది చక్కగా మంచి బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటుంది, మంచి షైనింగ్ చాలా బాగుంటుంది. ఒరిజినల్ గోల్డ్ వస్తువు ఉందనుకోండి, దానికి అంత ప్రకాశం ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. అందులో ఉండేటటువంటి అందం ఇందులో మనకు కనిపించకపోవచ్చు. కానీ దాని విలువని చూద్దామని తీసుకెళ్ళినప్పుడు ఆ బంగారపు వస్తువులు అమ్మేటటువంటి వాడు ఉంటాడు కదా, కంసాలి, వాడు దాన్ని ఒక గీటు రాయి మీద గీస్తాడు. దాన్ని గీసి, అబ్బాయి ఈ చిన్న కాంతి లేకుండా నీకు కనిపిస్తున్న ఈ పీస్ 36,000 చేస్తుందా, నువ్వు చూపించే ఇంత పథకంలా ఉండేటటువంటి ఆ మెరిసేది 25 రూపాయలు అంటాడు. అది ఎంత ఉండొచ్చు కానీ దానిపై అందం కాదని లోపల నిగ్గు తేల్చడానికి దాని అంత సారం వాడు తేల్చి మనకి చెబుతాడు. ఆ తేల్చగలిగే వ్యక్తి దగ్గర గీటు రాయి ఉంటుంది. అట్లాగా మనకు కూడా ఒక తత్వాన్ని మనం నిర్ణయం చేసుకునేటప్పుడు, ఒక తత్వ పరమైనటువంటి ఆచరణ మనం చేసేటప్పుడు ఏది తగును ఏది తగదు ఇది నిగ్గు తేల్చి చెప్పగలిగేటటువంటి మహనీయులు కావాలి. అలాంటి వాళ్ళకి ఒక గీటు రాయి కావాలి. దాని మీద మనకి తెలిసినటువంటి దాన్ని ఒకసారి గీసి చూడాలి. ఏది దాంట్లో ఎక్కువ క్యారెట్లు కలది అని అంటారో అలాంటి దాన్ని మనం అవలంబించాలి. విలువని మనం పొందాలి అనంటే విలువ కలిగిన వస్తువులని కదండి మనం తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే దాన్ని గీసి చూపించి, అయ్యా ఇది 24 క్యారెట్స్, ఇది కేవలం రోల్డ్ గోల్డ్ అని చెబితే, రోల్డ్ గోల్డ్ పైకి అందంగా ఉండొచ్చును, ఓకే, కానీ బట్ అది చాలా కాలం ఉండదన్నమాట. అది అలాగే జ్ఞానపరంగా మనం తెలుసుకోవలసినటువంటి తత్వహిత పురుషార్థాలు అని అంటారు. తత్వహిత పురుషార్థాలంటే మనం ఏమిటో మనకి తెలియాలి, మనం ఏం పొందాలో మనకి తెలియాలి, ఎలా పొందాలో కూడా మనకి తెలియాలి. ఆ మనమేమిటి, మనం పొందదగింది ఏమిటి, దాన్ని పొందించే సాధనం ఏమిటి అనేది తెలుసుకునేటప్పుడు కూడా మన స్వరూపాన్ని కరెక్ట్గా నిగ్గు తేల్చి చెప్పగలిగే గీటు రాయి వేదాంత శాస్త్రం. దాని మీద గీత గీయాలి. ఆ గీత గీసి చెప్పగలిగేటటువంటి దాన్ని నిర్ణయం చేసే వ్యక్తులు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఏదో సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి వెళ్ళి ఆ గీతలు గీస్తే వాడికి ఇది తెలియదు అది తెలియదు, వాడికి రెండూ తెలియవు. దాన్ని తేల్చి చెప్పగలిగేటటువంటి వ్యక్తులు కూడా కావాలి. అలాంటి వ్యక్తులు మన పూర్వ ఆచార్యులు, మహనీయులైనటువంటి మహానుభావులు, జ్ఞానులైనటువంటి వారు. వారు ఈ వేదాంతం అనే శాస్త్రాన్ని తీసుకుని ఆ శాస్త్రం నిర్ణయం చేయడానికి కావలసినటువంటి కొన్ని వాటికి తోడుపడే గ్రంథాలు కొన్ని ఉంటాయి. వ్యాకరణమని, ఏదో మీమాంస అని, న్యాయము అని కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వ్యాకరణం అంటే ఆ శబ్దాలు ప్రయోగించినప్పుడు ఎలా ప్రయోగిస్తే, వాటి అర్థాన్ని ఎట్లా చెబితే అది అక్కడికి ముందు వెనక ఉండే వాక్యాలకి పొంతన కుదురును, ఇది వాళ్ళు చెప్పాలన్నమాట. అందులో శబ్దానికి అర్థం ఎలా చెప్పచ్చు, ఎంతవరకు చెప్పచ్చు అనేది వ్యాకరణ శాస్త్రం నిర్ణయం చేస్తుంది. అది పూర్వానికి పరానికి సవ్యంగా సరిపోతుందా సరిపోదా నిర్ణయం చేయడానికి న్యాయశాస్త్రం ఉపకరిస్తుంది. దానివల్ల మనం చేసేటువంటి ఆచరణకి ఇది పొసగుతుందా పొసకదా నిర్ణయం చేసి చెబుతుంది మీమాంస అనేటటువంటి శాస్త్రం.
ఈ శాస్త్రాల్లో పరిచయం కలిగి వాటిని బాగా పెద్దల ద్వారా అధ్యయనం చేసినటువంటి మహనీయులు వారు చెప్పింది ఎవరూ కాదనడానికి వీళ్ళే. వ్యాకరణంలో ఈ శబ్దాన్ని ఇలా చెప్పాలి, ఈ శబ్దాన్ని ఇట్లా చెప్పాలి అని ఒక నిర్ణయం చేస్తే వ్యాకరణాచార్యులు శబ్ద ప్రయోగాన్ని చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆ రూల్ పాటించాల్సిందేనండి. వెళ్ళుచున్నాను అని ఒక పదం అన్నాం అనుకోండి, వెళ్ళుచున్నానంటే ఇప్పుడు నేను చేస్తున్న పని అని వాళ్ళు నిర్ణయం చేసి మనకి చెప్పారనుకోండి, లేదండి నేను నిన్నను వెళ్ళాను కదండి దానికి నేను అంటాను వెళ్ళుచున్నాను అని అంటే దాన్ని అంగీకరించరు. ఆ పదప్రయోగాలు చేసే శబ్దాల ప్రయోగం చేసేటటువంటి ఆ సమాజం నీ ఇష్టం వచ్చినట్టుగా ఒక శబ్దాన్ని వాడతాను అని అంటే వాళ్ళు అంగీకరించరు. నా ఇష్టం వచ్చినట్టుగా దానికి ఒక తాత్పర్యాన్ని నిర్ణయం చేస్తాను అని అంటే అలాగా ఎవరు ఒప్పుకోరండి. ఏదైనా ఒక వాక్యం నడవాలనుకోండి, దానికి ఒక కర్త కర్మ క్రియ కావాలంటారు. మనం తెలుగు చదువుకున్నాం కదండి చిన్నప్పుడు. ఏదో రాముడు ఇంటికి వెళ్ళుచున్నాడు, బాగుంది కదండి వాక్యం, అర్థమైందా మీకు? రాముడు అని అదే కర్త అంటారు. ఏదో ఇంటికి వాడు ఎక్కడికి చేరుతున్నాడో దాన్ని చెప్పే పదం అది. వెళ్ళుచున్నాడు వాడు ఏం చేస్తున్నాడో చెప్పే పదం అది. రాముడు ఇంటికి వెళుతున్నాడు అంటే ఒక కర్త ఉన్నాడు, ఒక క్రియ ఉంది. ఈ రెండు కూడా ఎలా సమన్వయం అవుతాయో దానికి ఎక్కడికి ఎందుకు చేస్తున్నాడో చెప్పడానికి మధ్యలో ఒక పదం కూడా ఉంది. ఇదే అర్థం మనం చెప్పడానికి ఏదో రాముడు ఇంటికి వెడుతున్నాడు అన్నట్టుగా చెట్టు ఊరికి వెడుతోంది, బాగుంది కదండి. రాముడు అన్నట్టుగా చెట్టు, ఇంటికి అన్నట్టుగా ఊరికి, వెడుతున్నాడు అన్నట్టుగా వెడుతోంది. వాక్యం తప్ప? వాక్యం తప్పు కాదండి, వాక్యం చాలా కరెక్ట్. వ్యాకరణ శాస్త్రం ప్రకారం చక్కగా కరెక్ట్. రాముడు ఇంటికి వెడుతున్నాడు, చెట్టు ఊరికి వెడుతోంది. వాక్యం మీకు అర్థమైందా? చెట్టు ఊరికి వెడుతోంది వాడతారా దాన్ని? అలా వాడచ్చా వాడకూడదా అనే దాన్ని కూడా మళ్ళీ వాళ్ళు నిర్ణయం చేస్తారండి. అంటే ఒక పదానికి మరొక పదానికి అందులో ఆ పనిలో ఇది అన్వయించగలిగే శక్తి వస్తువుకి శబ్దానికి కూడా ఉందా లేదా నిర్ణయం చేస్తారు. శబ్దానికి సక్రమంగా అన్వయించగలిగే శక్తి ఉంది, కానీ ఆ అర్థానికి ఆ క్రియలో అన్వయించే శక్తి లేదండి. శబ్దం సక్రమంగా కర్త వెళ్ళుచున్నది లేదా వెళ్ళుచున్నాడు అనడానికి పనికొస్తుంది, కానీ చెట్టుకి వెళ్ళుట అనేటటువంటి ఒక గమన క్రియ అందులో చెట్టు అన్వయిస్తుందే. రాముడు అంటే ఒక మనిషి కనుక, ఏదో కుక్క అనేది ఒక తిరిగే ఒక ప్రాణి కనుక దానికి ఒక చోటకి వెళ్ళడం అనేది ఉంటుందండి. కానీ చెట్టు అనేటటువంటి ఒక శబ్దం చెప్పే అర్థం ఉంటుంది కదా ఊళ్ళో. అక్కడ పైన ఆకుపచ్చగాల పొడుగ్గా ఉండే ఒక కాండం, ఆకులు కొమ్మలు గట్రా ఉండేది, దానికి కదా మనం ఈ సంకేతం పెట్టింది చెట్టు అనేది. అలా మనం ఏ సంకేతాన్ని ఏ వస్తువుకి పెట్టామో ఆ వస్తువుకి వెళ్ళుట అనేటటువంటి ఒక క్రియలో అన్వయించే, దాంట్లో అర్థం చెప్తే దానికి సమన్వయం అయ్యేటటువంటి శక్తి ఉందా? చెట్టుకి నడిచేటటువంటి యోగ్యత ఉందా? లేదు. వాక్యం కరెక్ట్, అర్థం తప్పు. సరేండి తమాషా. శబ్దాలు మనం మామూలుగా మాట్లాడుతుంటాం, ఏ శబ్దం అయితేనేమిటండి, ఎలా అయితేనేమిటండి, ఏదో భక్తి ఉండాలి కానీ మనిషిలో చక్కగా అసలు నిజమైనటువంటి హృదయం ఉండాలి కానీ అది ఎలా అయితేనేమిటండి అని లోకంలో మాట్లాడిస్తే అవునండి నిజమేనండి, ఎందుకు పెద్ద ఈ తలకాయ నొప్పులన్నీ, అసలు ఈ వాదనలు గీదనలను హాయిగా ఏదో మంత్రం చదువుకుంటే సరిపోతుంది కదా అంటే అక్కడి నుంచి ఓం భం భం బాబా ఏ నమః అనో మంత్రం చదివి ప్రారంభించి అక్కడి నుంచి ఎవడో ప్రారంభిస్తే నిజమే కాబోలండి, ఎందుకు ఈ వేదమంత్రాలని కూర్చుని ఊరికే స్వరాలు అత్యతిష్టద్వజాంగులం బురుడ ఏ వేదగం సర్వం, ఎందుకండి ఇవన్నీ హాయిగా వచ్చినటువంటి 2 మంత్రాలు చదువుకుంటే చక్కగా హాయిగా చూడండి వాళ్ళు ఎంత మంచి మంచి మంత్రాలు చెప్తున్నారు. ఎన్ని రకాల గాయత్రీలు వచ్చాయండి ఇప్పుడు. పోనీ మీరు గాయత్రిలో చదవాలంటే చక్కగా నేను గాయత్రిలో చదువుతాను, చక్కగా కొత్త కొత్త గాయత్రీలు తయారు చేసుకుని అందులో ఎవడెవడికి తోచిన గాయత్రి వాడికి వాడి దాంట్లో అది అర్థం కావాలా, అర్థం
వద్దా? ఈ మధ్యన క్యాసెట్స్ వస్తున్నాయండి, ఎన్ని రకాల క్యాసెట్స్ వస్తున్నాయో. అమ్మో, నిన్న మొదన ఎవరో మాకు ఇంకో క్యాసెట్ ఇచ్చారు, దాంట్లో ఏదో ఒక్కొక్క మంత్రం, దాంట్లో ఒక్కొక్క శ్లోకం, వాడిష్టం. దానికి ఆ శ్లోకానికి నియమం ఉండేటట్టుగా ఒక శ్లోకం అంటే దానికి ఓ 8 అక్షరాలో లేదా 11 అక్షరాలో 13 అక్షరాలో 19 అక్షరాలు ఏదో దానికో నియమం ఏదో పెట్టాడు పాపం. ఆ శాస్త్రంలో ఆ శ్లోకాలు రాసే క్రమం నేర్పినటువంటి మహనీయుడు. ఆ నియమం దాంట్లో ఇమడాలనేటువంటి తాత్పర్యం ఏమీ లేదు. నాకు తోచినట్టుగా నాకు వచ్చినటువంటి ఆ పదం అందులో పెట్టేసి ఏదో రాసేస్తాను. ఏదో పాపం గాయత్రికి 3 పదాలు చూశారండి. విద్మహే, ధీమహి, ప్రచోదయాత్తి చూశారు. ఈ మూడు చక్కగా ఎక్కడో ఉంటే సరిపోయి. ఓం జీయర్ స్వామి విద్మహే దండధారి ధీమహి తన్నో కాషాయాంబరధారి ప్రచోదయాత్. అబ్బా, ఏమి గాయత్రి అండి! రేపటి నుంచి మన వాళ్ళందరూ కదా మంత్రం అండి. అది ఎవడ అది జీయస్వామి ధీమహి ఏమిటి? అది అలా కుదురుతుందా, పొసగదా? ఎవడికి కావాలి అది? మన వెనక మనం చెప్పిన దానికి డబ్బా కొట్టేటటువంటి వాళ్ళు కొంతమంది దొరికారు. చాలు, వాళ్ళందరి చేత ముందర కొట్టించడం ప్రారంభిస్తాం. వీళ్ళు వెళ్ళి 10 మంది చేత వీళ్ళు కొట్టిస్తుంటారండి. తర్వాత ఇంకా అలా 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 ఇది మల్టిప్లై అయిపోయి అక్కడ దానికి మళ్ళీ కొత్త కొత్త పద్ధతులు. ఈ మంత్రం నువ్వు చదివితే 16 మంది దీన్ని చదివినట్టయితే వాళ్ళకి నీకు ఒక చక్కటి ఒక వారం రోజుల్లో పెద్ద లాభం కలుగును. లేకపోతే నీకు చక్కగా యాక్సిడెంట్ అయ్యి నీకు క్యాన్సర్ వచ్చి వారం రోజుల్లో నువ్వు పోతావు అంటే ఏదో చచ్చినట్టు చేస్తాడు వాడు ఆ పైన. ఇలా ఏవో వచ్చేస్తే లోకంలో అవి నడిచిపోతుంటాయి. కానీ ఒక శబ్దము, ఆ శబ్దానికి ఒక ప్రయోగము, ఆ ప్రయోగానికి ఒక ప్రయోజనం, దానికి ఒక పద్ధతి, దానికి ఒక శాస్త్రం, దానికి ఒక నియమం, దాన్ని పాటించే ఒక నిబద్ధత, ఇవన్నిటిని గమనించి మహనీయులు వాటిని మనం తెలుసుకోవడం అవసరం. నువ్వు ఇతరులతో వాదించడానికి నువ్వు వీటిని చదవక్కర్లా. కనీసం ఎవడైనా వచ్చి నీ దగ్గర ఏమో ఇది అని చెబితే అది అవునా కాదా, నేను చేసేది ఒకవేళ తప్ప, నేను చేసే దాంట్లో లోపాలు ఏమైనా ఉన్నాయా, వాడు చేసే నిజంగా అంత గొప్పదా, కనుక దాన్ని మనం కూడా పాటించి మెల్లిగా ఆ మార్గంలోకి మనం వెళ్ళొచ్చా అనేది మనం నిర్ణయం చేసుకోవాలంటే తప్పనిసరిగా మనకి కొంచెమైనా ఈ రకమైనటువంటి శాస్త్రంతో పరిచయం కలగాలి. ఇతర మతాల్లో ఆ పని చేస్తున్నారండి. వాళ్ళ క్రిస్టియన్స్ అనండి, మీరు ముస్లిమ్స్ అనండి, ఏదైనా పేరు పెట్టండి, వాళ్ళు చక్కగా ఆ పనిని చేస్తున్నారు. వాళ్ళు గ్రంథాలు తీసుకెడతారు, గ్రంథాలు చదువుతారు. అది వాళ్ళకి అర్థం అవుతోందే అర్థం కాదా అని ప్రశ్న లేదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. దానికి కావలసినట్టుగా తమను తాము మెల్లిగా తయారు చేసుకుంటారు. మనకు కూడా అది అవసరమే. మనం కూడా మనకి పెద్దలు చూపించిన మార్గంలో వెళ్ళాలంటే మనకి అది అవసరమే. ఈవేళ మనం అంత శాస్త్రీయమైనటువంటి చర్చ అందులోకి మనం వెళ్ళక్కర్లేదు. కానీ వారు మనకి వివరించి చూపించినటువంటి విశేషాలని కొంచెం మనం తెలుసుకోవడం అయితే అవసరం. ఇందాక అన్నాం కదా, అయ్యా చెట్టు ఊరికి వెడుతోంది అని అంటే నాయనా తప్పురా, చెట్టుకి వెళ్ళడము అనే క్రియతోటి సంబంధం పొసగదు. అందుచేత ఈ పదాలు కలిగినటువంటి వాక్యం అర్థాన్ని ఇవ్వలేదు. శబ్దపరంగా కరెక్ట్ అయినా అర్థపరంగా అది తప్పు చేత అలా చెప్పకూడదని దాన్ని సవరించి అసలు ఎలా శబ్దాలు ప్రయోగించి మనకు అందించినటువంటి శాస్త్రం ఉందో అది ఎలా చెబుతోందో దాన్ని నిరూపించి అందిస్తారు. మనకి కావలసినటువంటిది లౌకికమైనటువంటి ఏదో శబ్దాలు వాటి అర్థాలు కాదు. కనుక మన స్వరూపాన్ని గురించి, మనం పొందాల్సినటువంటి పురుషార్థాన్ని గురించి, దాంట్లో మనం నడిపించేటటువంటి సాధనాల గురించి కనుక అలాంటి లౌకికమైనటువంటి వాటికి సంబంధం లేని తత్వహిత పురుషార్థాలను, అలౌకికమైనటువంటి ఈ ఆత్మ వస్తువుని పరమాత్మ వస్తువుని గురించి చెప్పేటటువంటి విశేషాలని నిరూపణ చేయగలిగేటటువంటి శాస్త్రం ఒక్కటే, అది వేదము. అందులో ఇలాంటి విషయాల్ని మనకి స్పష్టం చేయగలిగే భాగం వేదాంత భాగము. కనుక ఆ వేదాంత భాగాన్ని మనకి కాస్త స్పష్టం అయ్యేటట్లుగా మన పూర్వులు
వివరించి ఇచ్చారు, తత్సారాన్ని తీసి ఇచ్చారు. అది కొంచెం మనకి అర్థం అవుతోంది లేదు అని కాకుండా ఏమిటి వాళ్ళు చెప్పారు అనేదాన్ని కొంచెం మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అని మనం అడుగు ముందుకు వేస్తున్నాం. చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు మనకు అర్థమవుతుందో అంతవరకు మనం వెళ్ళేటటువంటి సాహసం చేద్దాం. ఎక్కడ మనకి చేత కాకపోతే అక్కడి నుంచి మెల్లిగా మనకుండే దారులు మనకుండానే ఉన్నాయి. ఎక్కడికక్కడ ఏమంటారు, ఎస్కేపింగ్ ఎంట్రీస్. మనకి చూడండి, ఒక్కొక్కసారి మేడమీకి వెళ్ళేటప్పుడు అప్పుడైనా టక్కమని ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ బయటికి వెళ్ళిపోవడానికని ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అని కొని పెడుతుంటారు. దాంట్లోంచి టక్కమని మనం బయటకు వచ్చేసి హాయిగా మనం ఆ ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు కదా. మనకి అలాంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ప్రతి చోట మనకు ఉన్నాయి కనుక మనకేం భయం అక్కర్లేదు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళ శ్లోకాన్ని ఒకసారి స్మరిద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. అశేష చిదచిద్వస్తు శేషినే శేషశాయినే నిర్మలానంత కళ్యాణ నిధయే విష్ణవే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. భగవద్ రామానుజాచార్య స్వామి ఆచార్య స్మరణ చేసుకుని వారు వేదాంత శాస్త్రము మనకి చెప్పేటటువంటి విషయం సకల లోకము బాగుపడాలి అనేది. ఈ ప్రపంచం అంతా బాగుండాలి, ప్రపంచంలో వాళ్ళంతా బాగుండాలి, ఇక్కడ ఉన్నంత వరకు వీళ్ళు బాగుండాలి. ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది జరగక ఎట్లాగూ తప్పదు కనుక అలా వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి మంచి స్థితి ఏర్పడాలి. ఆ మంచి స్థితి ఏర్పడటానికి వాళ్ళు చేయాల్సింది ఇక్కడికి తెచ్చినటువంటి తత్వం పరమాత్మ అనే తత్వం కనుక, పరంబ్రహ్మ అనేటటువంటి తత్వం కనుక ఆ తత్వపు విషయంలో తనకుండేటటువంటి జ్ఞానాన్ని ప్రేమపూర్వకంగా వాడుకోవాలి. ఆ ప్రేమ లోపల కలిగినప్పుడు వీడు చేసేటటువంటి ప్రతి పని కూడా వానికి సంతోషాన్ని కలిగించేటట్టుగా వాని యొక్క ఆరాధన రూపంగా అది సాగుతుంది. అలాంటిది సాగినప్పుడు వాడు చక్కగా సంతోషించి ఇక్కడికి మళ్ళీ వచ్చి ఈ జంజాటంలో పడి వీడు చిక్కుకుని మళ్ళీ కష్టాలు పొందుతూ మళ్ళీ కిందకి దిగిపోతూ మళ్ళీ మనిషిలోంటి జంతువు అయిపోయి, జంతువులోంచి క్రిమి అయిపోయి, కీటకం అయిపోయి, పశు పక్ష్యాదులు, రాయి రప్ప ఇలాగా క్షిపామ్యజస్రం అశుభాన్ ఆసురీష్వేవ యోనిషు అన్నట్లుగా వీడు అసలు తానేమిటో తెలియనటువంటి ఒక దారుణమైనటువంటి ఒక తామస స్థితికి వీడు వెళ్లాల్సినటువంటి అవసరం రాకుండా నిత్య ఆనందాన్ని వీడు పొందగలిగేటట్లుగా వాడు చేస్తాడు. మనకి కావలసింది అలాంటి స్థితిని పొందడం. అలాంటి స్థితిని పొందడానికి మనం ఇక్కడ ఉన్నప్పుడు చేయాల్సింది ఆ తత్వం యొక్క ఆరాధనా రూపంగా జీవితాన్ని గడపడం. ఆ తత్వానికి పేరు పురుషోత్తముడు అని, పరమపురుషుడు అని పేరు పెట్టారు. నిజానికి ఈ జగత్తంతటినీ ఏలే తత్వం ఎంతుంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం ఊహించడం కూడా చాలా కష్టం. మన ఊహకి ఇవేవి అందవు. మనం ఊహించేది ఎప్పుడు మన దృష్ట్యా ఊహిస్తాం, అంతవరకే. మన మనుషులం కదా, చేత మానవ బుద్ధి ఎంతవరకు పెడుతుందో అంతవరకే మనం ఊహించగలం. అది దాటి మనం దాన్ని ఊహించగలిగే శక్తి లేదు కనుక ఆ పరతత్వంని కూడా మనకి మానవ రూపంలోనే వేదం దర్శింపచేసింది. దానికి అన్ని రూపాలు ఉంటాయి సుమండి. అయితే ఇంతవరకే రూపము అనేది ఏది ఉండదు పరమాత్మ తత్వానికి. అయితే ఏ రూపం చూస్తే ఆ రూపమే తనదిగా చేసుకోగలిగేటటువంటి యోగ్యత ఉన్నటువంటి తత్వం ఆ పరమాత్మ తత్వం.
రూపాలన్నిటికీ అతీతమైనది ఆ తత్వం. ఇప్పుడు మనకందరికీ తెలుసును, మనం ఉండేటటువంటి భూమి ఇలా ఉంటుంది అనేదే మనకి పెద్దగా తెలియదు. మనం ఉండేటటువంటి సౌర కుటుంబం ఇలా ఉంటుందని తెలియదు. మనం ఉండేటువంటి ఈ విశ్వం ఇలాంటిదని తెలియదు. దాని ఆకారాన్ని మనం పూర్తిగా చూడగలమా? ఏదో మన వాళ్ళు ఊహాజనితమైనటువంటి చిత్రాలని రాసి, ఇదిగో ఈ ఉండే పాలపుంత ఇలా ఉండును, ఇవన్నీ ఉండే విశ్వం ఇలా ఉండును అనేదో ఒక ఆకారం చూపించి, ఏదో గ్యాలాక్సీస్ యొక్క షేప్స్ ఇవి అని అంటే కాబోలు అని మనం అనుకుంటున్నాం. కానీ అది కూడా వాళ్ళు ఊహించి చెప్పినవే తప్ప చూసి చెప్పినవి కాదు. ఇది మనందరికీ తెలిసినది. ఇలాంటి ఈ అండాలో బ్రహ్మాండాలో కొన్ని కోటాను కోట్లని కూడా తనలో ధరించి వాటిని నిలబెట్టేటటువంటి వాడు పరమాత్మ అని అంటే వాడి రూపం ఎంత ఉంటుందండి? దాన్ని ఇంత అని ఎలా మనం ఊహించగలుగుతాం కనుక. అయితే వీటన్నిటికీ కూడా ఆవల కూడా ఆక్రమించి ఉండేటటువంటి తత్వం అది అన్నప్పుడు ఇందులో ఉండే ప్రతి రూపం కూడా తన రూపమే కావడంలో దానికేం పెద్ద ఆక్షేపణ అవసరం లేదే. ఏ రూపమైనా, అందుచేత నువ్వు ఏ రూపం చెప్పు అది ఆయన రూపం, నువ్వు ఏ నామం చెప్పు, ఏ శబ్దం పలుకు అది ఆయనని చెప్పేటటువంటి శబ్దం అవుతుంది. వీటికంటే అతీతమై కూడా ఆయన ఉంటాడు. చేత శబ్దాలకి ఆయన అతీతుడు, రూపాలకి ఆయన అతీతుడు. ఇలా అతీతుడు అనగానే అయితే ఆయనకి ఏ శబ్దము ఏ రూపం లేదన్నమాట అండి అనేస్తుంటారు కొంతమంది టక్కమని. అది పాపం తెలివి తక్కువతనం. అంటే ఇన్ని రూపాలు ఆయనవి, ఇన్ని నామాలు ఆయనవి అంటే వీటన్నిటికీ అతీతుడు కూడా ఆయన అంటే లేనివాడని అర్థం కాదండి. మన బుద్ధికి అందానంత కలిగినవాడు అని అర్థం. ఇది మనం కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్ని రూపాలు ఆయనవే, అన్ని నామాలు ఆయనవే, వీటన్నిటికీ లొంగేవాడు కాడాయన. లొంగేవాడు కాడు కనుక ఆయన నిర్గుణుడు, నిరాకారుడు అంట. లొంగేవాడు కనుక నిర్గుణుడు నిరాకారుడు అని అనకూడదు. లిమిటెడ్ రూపాలు, లిమిటెడ్ నామాలు కలవాడు కాడు. మనకుండేటటువంటి రూపాలు ఎట్లాగా మారిపోతూ పాడైపోతూ ఉంటాయో, మనం వాడేటటువంటి నామాలు ఎట్లాగా మారిపోతూ ఉంటాయో, అట్లాంటి మారిపోయేటటువంటి రూపాలో, మాలిన్యం కలిగినటువంటి రూపాలో, పరిమితి కలిగినటువంటి రూపాలో కాదాయనివి, నామాలు కాదాయనివి. వీటన్నిటికీ అతీతుడు. ఇవి కలవాడు ప్లస్ వీటికి అతీతుడు కూడా. ఇక్కడ ఏం లేనివాడు ఎలా అంటాం? ఆయన పరమ పురుషుడు. కానీ మరి అలా అనుకుంటే అసలు మనకి బుర్ర ఏం పని చేయదండి. అసలు దట్ బికమ్స్ టోటలీ అన్ అబ్స్ట్రాక్ట్ సబ్జెక్టివ్ థింగ్. అందుకోసమని అన్ని రూపాలు ఆయనవే కనుక ఉన్న వాటిల్లో అత్యుత్తమమైనది ఏదో అది ఆయన రూపం. దాన్ని మనం గ్రహిద్దాం. అది ఏమిటి అనేది మళ్ళీ మనకి తెలియదు కదండి. అది కూడా మనం చూడలేం కదా. అంచేత అది ఎలా ఉంటుందో కూడా మళ్ళీ మనకి శాస్త్రమే చెప్పాలి. అందుకు మనకి వేదం చెప్పింది ఆయన పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు. పురుషుడు అనంటేనే శరీరధారి అని అర్థం అండి. ఒక శరీరంలో ఒక చైతన్యం కలిగినటువంటి ఒకడుంటే వాడికి పురుష అని పేరు. ఇలాంటి వాళ్ళు నేను అనుకున్నాం 2 రకాలు ఉంటారని. ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఉంటారు. ఇందులో కొంచెం చిన్న కేటగిరీస్ ఉండొచ్చు. చూడండి, ఒకడు అప్పుడే ఏదో పని చేసి వచ్చాడు అనుకోండి, వాడికి ఉంటుండే మురికి ఉంటుంది. ఒకడు స్నానం చేసి వచ్చాడు అనుకోండి, వాడు కొంచెం క్లీన్గా ఉంటుంది. కొంచెం స్ప్రే కూడా చేసుకొచ్చాడు అనుకోండి, కొంచెం పరిమళంగా కూడా ఉంటుంది. రకరకాలు కదా ఇక్కడ మనం చూసేటటువంటి వాటిల్లో. అలాగే కొన్ని రూపాలు ఒక్కొక్క రూపం ఒక్కొక్క రంగులో ఉంటాయండి. కొన్ని నల్ల రంగులో ఉండొచ్చు, కొన్ని తెల్ల రంగులో ఉండొచ్చు, కొన్ని ఏదో చామన ఛాయలో మన రంగులు లాంటి రంగులు ఉండొచ్చు. రకరకాల రంగుల్లో ఉండేటువంటి రూపాలని మనం చూస్తుంటాం. ఇట్లాగా ఉండేటటువంటి రూపాల్లో చిన్న తారతమ్యాలు ఇక్కడ మనకు కనిపించే వాటిలోనే ఉన్నట్టుగానే కొంచెం పైకి వెడితే మనుషులు, జంతువులు, పక్షులు మన కింద ఉన్నట్టుగా పైకి కూడా ఏదో గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు, ఏదో బృహస్పతులు, ప్రజాపతులు, ఏదో చతుర్ముఖ బ్రహ్మ దాకా ఉండే కేటగరైజేషన్ అంతా చేశారు. వీళ్ళలో చిన్న తేడాలు మార్పులు ఉంటే ఉండొచ్చును వీళ్ళకు ఉండేటటువంటి రూపాల్లో. ఇలాంటి రూపాలు కలిగినటువంటి
ఈ ఆకారాలు ఉండేటటువంటి శరీరాలన్నీ కొంచెం కొంచెం తేడాల్లో ఒకటి ఒక గంటలో పోవచ్చు, ఒకటి ఒక రోజులో పోవచ్చు, ఒకటి ఏడాదిలో పోవచ్చు, ఒకటి 100 ఏళ్లలో పోవచ్చు, ఒకటి 1000 ఏళ్లలో, ఒకటి 1,00,000, ఒకటి 1,00,00,000, ఒకటి కొన్ని 100 కోట్ల సంవత్సరాల్లో పోవచ్చు. బట్ ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి. టైం తేడా అంతవరకు. ఇలాగా ఈ శరీరాల్లో ఉండే తేడా మన మనుషులం కనుక మన లెక్కని బట్టే మనం కింద మీద లెక్క పెడుతున్నాం. ఏ ప్రాణికి దానికి సంబంధించిన లెక్క ఉంటుంది చూడండి. ఈగని బట్టి దానికి ఉండేటువంటి డే నైటు ఉంటాయండి. దోమకి దాని యొక్క ఏజ్ని బట్టి దానికి డే నైట్ ఉంటుందండి. మన బాడీలో ఉండేటువంటి ప్రతి జీవ కణానికి కూడా దానికి ఉండేటువంటి ఏజ్ని బట్టి దానికి ఏదో కొంత టైం, మినిట్స్, సెకండ్స్, దానికి అవర్స్, డేస్, ఇయర్స్ దానికి కూడా ఉంటాయండి. మన క్యాలిక్యులేషన్ వేరు, దాని క్యాలిక్యులేషన్ వేరు కావచ్చు. మన క్యాలిక్యులేషన్ ప్రకారం మన 100 ఏళ్ళు అంటే ఇంత అని మనం పెట్టుకున్నాం ఒక స్లాట్. మన శరీరంలో ఉండే జీవకణం అది కూడా 100 ఏళ్ళు బతుకుతుందండి. దాని కాలమానం ప్రకారం అది 100 ఏళ్ళు బతుకుతుందండి. చతుర్ముఖ బ్రహ్మ అని అనుకునే ఆయన కాలమానం ప్రకారం ఆయన 100 ఏళ్ళు బతుకుతాడు. మన కాలమానం ప్రకారం చూస్తే ఈ శరీరంలో ఉండే జీవకణం 4 గంటలు బతుకుతుంది. మన లెక్క ప్రకారం దానికి 4 అవర్స్, దాని కాలమానం ప్రకారం దానికి 100 ఇయర్స్. మన కాలమానం ప్రకారం బ్రహ్మగారు బతికేటటువంటి ఒక క్షణకాలం బహుశా కొన్ని కోట్ల సంవత్సరాలండి మన కాలమానం ప్రకారం. ఆయన కాలమానం ప్రకారం అది ఒక సెకండ్ ఆయనకి. అంటే ఆయన కాలమానం ప్రకారం సెకండ్ అన్నదాన్ని మనం ఇంకా ఎంత స్ప్లిట్ చేసుకోవచ్చు. మన కాలమానం ప్రకారం మనం ఒక సెకండ్ అనుకున్న దాన్ని ఈ లోపల ఉండేటువంటి ఒక సెల్, ఒక జీవ కణం అది స్ప్లిట్ చేసుకుంటూ పెడితే దానికి ఎంతకాలం వస్తుంది. కాలం అనేది ఇలాగా ససంబంధీకంగా ఉంటుందండి. అది ఇట్స్ ఏ రిలేటివ్ థింగ్. దాన్ని మనం ఇలాగా అనేమి మనం నిర్ణయం చేయలేము. మొత్తానికి ఈ ప్రపంచంలో ఉండేటటువంటివి అన్నిటినీ గురించి కూడా ఒకసారి మనకి చక్కగా చెప్పగలిగింది శాస్త్రం కనుక, ఆ శాస్త్రం చెప్పిన మాట ప్రకారం ఈ శరీరాలన్నీ కాస్త ముందు వెనకల్లో అన్నీ పోయేవే. ఇందులో ఉండేటువంటి జీవులకి ఇట్లాంటి శరీరాలు వస్తాయి కనుక వీళ్ళని క్షర శరీరాలు అని. క్షరం అంటే నశించేదని అర్థమండి. నశించే శరీరాలు. ఆ పైన ఏదో ఇంకొక లోకం ఉందిట, ఇలాంటి ఈ వాతావరణం దాటిపోయి ఎక్కడో ఉన్నటువంటిది. తమస పరాకే అంటారు దాన్ని, తమస పరస్తాత్ అని అంటారు. ఆవతలు ఎక్కడో ఉందిట అది, ఈ తమోమయమైనటువంటి ప్రపంచాన్ని దాటి ఆవల, ఈ రజప్రచురమైనటువంటి ప్రకృతిని దాటి ఆవలెక్కడో. ఆ దాటేటటువంటి సీమకి విరజ అని పేరు పెట్టారు. ఆ విరజకి ఆవలుండేటటువంటి దాన్ని అంతటిని కూడా ఏదో శుద్ధ సత్వం అని దానికి పేరు పెట్టారు. అక్కడ వచ్చేటటువంటి శరీరాలు ఎవరు వచ్చేవైనప్పటికీ కూడా ఇప్పుడు నశించవు కనుక వాడికి అక్షర శరీరాలు అని పేరు పెట్టారు. ఇవి క్షర శరీరాలు, ఆ పై అక్షర శరీరాలు. బట్ మొత్తానికి ఇవి అవి కూడా ధరించేటటువంటి వాళ్ళు జీవులే. ఇక్కడ వీళ్ళు ధరించి పోగొట్టుకుంటూ ఉంటారు కనుక వీళ్ళు ఏడుస్తుంటారు. ఇప్పుడు మనకి ఈ శరీరం వచ్చిందనుకోండి, దీనికి రోగం వస్తే మనకి ఏడుపు రాదండి. ఎవడైనా చూసి పాపం దీన్ని, ఒరేయ్ నీకు క్యాన్సర్ వచ్చిందిరా, ఇంకా నీ కాలం 2 రోజులు 3 రోజులు అన్నాడు అనుకోండి, ఏమైపోతామండి మనం? 2 రోజులు కూడా ఉండవండి, ఈ పూటే పోతామండి మనం. అది వినగానే పోతామండి. మనకి ఎందుకు బాధ? ఎందుకంటే దీని మీద ఎంత ప్రేమను పెంచుకున్నామండి. అది పెంచుకుంది పోతుందంటే మనకి బాధ కాదు. అదో ఇది పోతే ఇంకోటి వస్తుంది కదా అనిపించదండి. ఇది పోతోంది అని ఏడుపు వస్తుంది. ఎందుకంటే మంచిది వస్తుంది కదా అన్నప్పటికీ మనకి ఇది పోతోందంటే ఏడిపే, దీని మీద పెంచుకున్నటువంటి మమకారం చేత. వీటి మీద మనకి మమకారాలు ఎక్కువ కనుక ఇవి వస్తున్నాయంటే బాధ, ఇది పోతున్నాయంటే బాధ, ఇది ఉంటున్నాయంటే కూడా బాధేనండి. పోనీ ఉన్నప్పుడు పని సుఖంగా ఉంటామంటే ఉన్నప్పుడు కూడా సుఖం. పక్కవాడిని చూసి ఏడుస్తుంటాం, ఈ పక్కవాడిని చూసి ఏడుస్తుంటాం. అయ్యో వాడికి ఇలా ఉండిపోయింది, వీడికి ఇలా ఉండిపోయింది, నాకు లేకపోయినే. ఇక్కడున్నప్పుడు మనకి బాధే, గడిచింది బాధే, రాబోయేది బాధే. మమతకి అహంతకి నిలయాలు కావడం చేత ఈ క్షర
అనేటటువంటి శరీరాల్లో ఉండే జీవులు నిరంతరము కూడా పుట్టుట, పెరుగుట, పరిణమించుట, క్షయించుట, నశించుట, ఇవన్నీ కొన్ని వికారాలంటారండి. అవి ఈ శరీరాలకు ఏర్పడుతుంటాయి. ఈ శరీరాలకి ఏర్పడే ఇలాంటి వికారాలని నాకు ఏర్పడిపోతున్నాయి అని దీంతో పెట్టుకున్న సంబంధంతో పాపవాడు ఏడుస్తుంటాడు. ఇప్పుడు ఇది నేను అని అనుకోవడం చేత ఇది పెరిగిందంటే ఓ ఆనందం, ఇది తరిగిందంటే ఏడుపును. ఇది నేను అని అనుకోవడం చేత, ఇది నేను కాదు అనుకున్నాడు అనుకోండి, ఇది పెరిగినా తరిగినా పెద్దవాడికి ఏం ప్రాబ్లం ఉండదండి. ఏదో రమణ మహర్షిని గురించి చెప్తారు మహానుభావుడు. ఆయనకి శరీరానికి ఎనస్థీషియా కూడా ఇవ్వకుండా ఆయనకి సర్జరీ చేసేస్తుంటే, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను అని ఆయన మానాన్ని ఆయన చేసుకునేటటువంటిది ఏదో గ్రంథానుసంధానమో అయితే గ్రంథ ప్రవచనమో ఆయన హాయిగా చేసుకుంటూనే కూర్చున్నట్టండి. కారణం, దీని మీద ఆయన మమతని పెంచుకోలేదు, దీంతో ఆయన మమతని పెట్టుకోలేదు, దీని యందు తాను అహంతని ఇదే నేను అని అనుకోలేదండి. మనకు అలా ఉంటుందండి, కష్టం కదా. మనకి ఎవరిని ఇలా ముట్టుకుని ఇలా అంటే మనకి అమ్మో అమ్మో అని మనం గోల పెట్టేస్తాం. మనం దీని మీద మనం పెంచుకున్నాం కనుక, దీంతో మనం ఏకమైపోయి ఉన్నాము అని అనుకుంటున్నాం కనుక, ఇది ఈ శరీరం ఉన్నంత వరకు మనకు వచ్చేటటువంటిది. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఇలాగా కర్మని బట్టి వస్తున్నాయండి. వెనకాతలు ఉండేటువంటి కర్మ ప్రభావం చేత మనకి ఇవన్నీ వస్తున్నాయి. కానీ కొంతమంది ఆ పైకి వెళ్ళిపోతే వాళ్ళకి ఉండేటువంటి దేహానికి అక్షర శరీరం అని చెప్పామే, వాళ్ళకి దాని యందు అహంత మమత రెండూ ఉండవండి. అలాంటి వాటికి అది తావివ్వదు. అది తావివ్వదు కనుక దాని యందు వాళ్ళు అహంత మమత పెంచుకోరు కనుక వాళ్ళకి ఆ దేహాలున్నా వాళ్ళకి నష్టమే లేదండి. అందులో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా హాయిగా ఆనందిస్తూనే ఉంటారు. ఇక్కడ మనకి ఇందులోకి వచ్చినప్పుడు కలిగినటువంటి ఈ అహంత మమతల ప్రభావం చేత మనకి ఆనందం అనేది లేదు, పూర్తిగా పోయింది. ఇక్కడ అప్పుడప్పుడు ఏదో మనం నవ్వుతున్నా అవి అబద్ధాలు నవ్వేనండి. అప్పుడప్పుడు మనకు ఆనందంగా ఉంది అని అనిపిస్తున్నా అది కూడా కలుషితమైనటువంటిదే తప్ప ఇట్స్ నాట్ ఏ ప్యూర్ బ్లిస్. నో, నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సంతోషము ఏది కాదండి. మనకి ఇదంతా కల్మషం. ఇక్కడ పాటించేటటువంటి విధానంలో కనుక ఒక సరైనటువంటి పద్ధతి మనం అవలంబించకపోతే అది కరప్షన్ మనకి మాత్రమే చేసి ఊరుకోదుటండి, ఇక్కడ మాత్రమే చేసి ఊరుకోదుటండి. ఇక్కడి నుంచి వీడిని తీసుకువెళ్ళి నరకాయేవ, వీడిని తీసుకెళ్ళి నరకంలో బారేస్తుంది. వీడు నరకంలో పడిపోతే పెద్ద ప్రమాదమే లేదండి, కొంపలేం అంటుకుపోవు. కానీ వీడు పడ్డం వల్ల వచ్చే నష్టం ఏమిటంటే, వీడు చేయాల్సినటువంటి గతంలో వెళ్ళిన వాళ్ళ కోసం చేయాల్సిన డ్యూటీస్ కూడా వీడికి కొన్ని ఉంటాయి. అవి కూడా చేసేటటువంటి వ్యక్తి లేకపోవడం చేత పాపం ఏదో మంచి పనులు 4 మంచి పనులు చేసుకుని ఈ దేహం వదిలిపెట్టేసి పోయినటువంటి ప్రాచీనులు కూడా, అంటే అక్కడ గతంలో లోకాలకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా పతంతి పితరో హ్యేషాం లుప్త పిండ ఉదక క్రియా, అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా నువ్వు పాడు చేసిన వాడివి అవుతావు నీ పని నువ్వు మానడం ద్వారా. ఇప్పుడు మనకందరికీ తెలుసునండి, ఒక పెద్ద మెషిన్ ఉందనుకోండి, ఆ మెషిన్లో తిరిగేటటువంటి చక్రాలు కొన్ని ఉంటాయి. ఎక్కడ ఓ చిన్న చక్రం కాస్త డిస్టర్బ్ అయినా ఈ చక్రంతో కనెక్ట్ అయి ఉండే మరొక చక్రం, దాంతో లింక్ అయి ఉండేటి మరొక చక్రం, దాంతో కాస్త చైన్ కనెక్షన్ ఉండేటి మరొకటి, దాంతో ఉండే మరొక పెద్ద చక్రం, ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యి మొత్తానికి ఆ మిషన్ వల్ల జరగాల్సినటువంటి పనిని పాడు చేయడం, దానివల్ల మిగతా వాళ్ళకందరికీ నష్టం కలిగేటట్టు ఎట్లా చేస్తుందో. ఆఫ్టర్ ఆల్ మేబీ ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ మైన్యూట్ స్మాల్ చిన్న వీల్ కావచ్చు, బట్ దానికి ఉండే రోల్ దానికి కూడా ఉంటుంది కదండి. ఇది మొత్తం మిషన్ అంతటిని కూడా ఇబ్బంది పెట్టగలుగుతుంది కదా, అదొక్కటి సక్రమంగా లేకపోతే. ఇప్పుడు ఇందాక మనం చూసాం, ఇప్పుడు ఇంత మాట్లాడుతుండేది ఓ చిన్న కనెక్షన్ అసలు కాకపోతే మాట్లాడడం మానేసింది. లేదు ఒకసారి అక్కడ ఆయన చేయకపోతే అక్కడ మానేస్తుంది. మేబీ వెరీ వెరీ స్మాల్ థింగ్, బట్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ చిన్న మిషన్లో మనం చూస్తున్నాం. మానవ జీవితం కూడా అంతే. మనం ఒక మనిషి, కానీ మనం చేసే ప్రతి పని, అది చెయ్యి కదపడం, కాలు కదపడం, కన్ను కదపడం, బయట మానసికంగా ఆలోచించడం,
ఒక విశ్వాసాన్ని మనం పొంది ఉండడం దగ్గర నుంచి అది చుట్టూ ఉండే ప్రకృతి మీద తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. దాన్ని మనం గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు, అది వేరే విషయం కావచ్చు. మీరు బయట చూడండి, అక్కడ గాలి వీస్తుంటే ఆ మొక్కలు ఇటు అటు కదులుతున్నాయి. ఆ కదిలే కదలికకి కూడా ప్రకృతి మీద ఒక ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఒక చిన్న గడ్డిపోచ కదలిక దగ్గర నుంచి గోళాల కదలిక దాకా ఉండేటటువంటి ప్రతి కదలిక ఇది బయట. అలాగే లోపల మనం చేసేటటువంటి ఆలోచనల దగ్గర నుంచి చిన్న 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 ఆలోచనల దగ్గర నుంచి మనం చదివే శాస్త్రాల దాకా ఈ ప్రభావం మన మీద ఉంటుంది, మన చుట్టూ ఉండే సమాజం మీద ఉంటుంది, ఓవరాల్గా ఈ లోకం మీద అంతటా కూడా తప్పనిసరిగా ఉంటుంది. మంచి ఆలోచనలు, మంచి పనులు, నీ బాధ్యతను గుర్తించి చక్కగా చేయవయా, ఇది మనం చేయాల్సిన. అయితే ఆ చేసేటప్పుడు మనుషులం కనుక మిగతా ఉండేప్పుడు ఆ చెట్టు గాలి వీస్తే ఊగుతోంది, ఫైన్, దాని పెద్ద ఎవడు పట్టించుకునేది ఏం లేదండి. ఏదో జంతువులో ఒక ఇన్స్టింక్ట్, ఒక కోరిక కలిగితే దాని మానాన తిరుగుతోంది, దట్స్ ప్రెటీ మెకానికల్ అండి. అది ఇప్పుడు జంతువుల్లోనూ పక్షుల్లోనూ కలిగేటటువంటి కదలికలు ఉన్నాయే, అది అరిచినా లేదా మొరిగినా కూసినా లేదా తిన్నా తిరిగినా అవన్నీ యాంత్రికంగా జరిగేటటువంటి చర్యలే. వాటికి మనస్సు సంబంధం ఉండదండి. మనస్సు సంబంధం ఉండి పని చేసేటటువంటి ప్రాణి మనిషి ఒక్కడే. అందుకోసం మనిషికి చేసేటటువంటి పనితో పాటు మనస్సును కూడా కలపాల్సినటువంటి బాధ్యతను పెట్టాడు. అంచేత నువ్వు శారీరకంగా పని చేయాలి, మానసికంగా ఆలోచనను కూడా దాంతోపాటు జోడించాలి. ఇవి రెండింటినీ కలిపినప్పుడు నువ్వు చేసే పని సరైన పని అవుతుంది. లేకపోతే అందులో 50% ఫినిష్ అయినట్లు లెక్క. ఏమండి నేను ఎందుకండి పెద్ద ఈ जय श्रीमन्नारायण 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 जय आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। ప్రియ భగవద్బంధులారా, ఆచార్యులు నిర్దేశించినటువంటి మార్గం సర్వదా అనుసరణీయము అని మహానుభావులైనటువంటి జ్ఞానులు, ఆచరణశీలురు అయిన ఆచార్యులు మనకి చూపించినటువంటి మార్గం ఏదో దానిని మనం చక్కగా అనువర్తించాలి. వారు చూపించినటువంటి ఆ మార్గం సుఖంగా గమ్యం చేరడానికి తోడ్పడుతుంది. ఎందుకనంటే మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ముళ్ళు, పొదలు, తుప్పలు, రాళ్ళు, రప్పలు ఇలాంటివన్నీ మనం చేసేటటువంటి ప్రయాణానికి అవరోధాలుగా ఉంటే అలాంటి వాటన్నిటిని కూడా తీసి దాన్ని చక్కగా రాజమార్గంలాగా మలచి
మనకి ఇలాగ ప్రయాణం చేయండి, ఇది మీకు సుఖకరము అని వారు ఆదేశిస్తారు. మనంతట మనమే ఒక మార్గాన్ని వెతుక్కుని బయలుదేరదాం అని అంటే వెళ్ళొచ్చును, తప్పేం లేదు. మార్గాల్ని మనమే వెతుక్కోవచ్చును, అది అసాధ్యమేమీ కాదు. కానీ ఆ మార్గాలు ఎలా ఉంటాయి, ఎన్ని అవరోధాలు ఉంటాయి, ఎన్ని రకరకాలైనటువంటి దారి మరల్చేటటువంటి మధ్యలో ఉండేటటువంటి ఎన్నెన్నో ఇతర విశేషాలు ఉంటాయి. అలాంటివి ఎదురైనప్పుడు వాటిని ఎట్లా మనం పరిష్కరించుకోవాలి, గమ్యానికి ఎట్లా చేరాలి అనేది మనంతటా మనం ప్రయత్నం ప్రారంభిస్తే ఏమో చేరచ్చు, చేరకను పోవచ్చు. కానీ అదే గతంలో నడిచి ఒక మార్గాన్ని వారు దర్శించి దాన్ని చక్కగా సుగమం చేస్తే అందులో ప్రయాణించడం తర్వాత వాళ్ళకి అది సుఖకరం. ఎన్నో రకాల దూర తీరాలకి మనం ఈ రోజుల్లో యాత్రలు చేస్తున్నాం. మనంతటా మనం కొత్తగా యాత్రని ఆరంభిద్దాం అని దానికోసం ఒక పథకాన్ని రచించుకుని బయలుదేరితే ఒక్కొక్కసారి సవ్యంగా మనం దాన్ని అనుభవించవచ్చు, ఒక్కొక్కసారి అనుభవించలేకపోవచ్చును. అరే అలా పెడితే బాగుంటుంది అనుకున్నామండి, ఇలా పెడితే బాగుంటుంది అనుకున్నామండి అని మళ్ళీ కొన్నిటిని మనం కోల్పోవచ్చును. అవసరం లేని వాటిని మన మధ్యలో ఎదుర్కోవలసి రావచ్చు. కానీ అదే కొందరు ప్రయాణం చేసి ఈ మార్గం మనకి మంచిది, ఇలా పెడితే మనం ఎక్కువ భాగం చక్కగా దర్శించగలుగుతామని చెప్పారనుకోండి, అది మనకి సుఖంగా ఉంటుంది. మార్గాన్ని చూపించేటటువంటి పెద్దలు జ్ఞాన తీరాలకి మనం చేరడానికి మధ్యలో ఎన్నెన్ని రకరకాల అవరోధాలు ఏర్పడటానికి అవకాశం ఉంది, వాటిలో ఉండేటటువంటి బలం ఎంత, వాటిని మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది మనకు తెలియచేస్తారు. అలాంటి వాటిని మనం పూర్వ పక్షాలు అని అంటాం. పూర్వపక్షం అంటే మనం సాగించే యాత్రకి మధ్యలో వచ్చేటటువంటి అవరోధాలు అన్నమాట, ఆటంకాలు. అలాంటి ఆటంకాలకి ఎలా సమాధానం మనం చెప్పుకోవాలి, వాటిని ఎట్లా తొలగించుకోవాలి, ముందుకు సాగాలి, ఇది కూడా వారు గ్రంథాల్లో చెబుతూ ఉంటారు. సిద్ధాంతాన్ని చెప్పడం అంటే మనకు కావలసింది, మనం తెలుసుకోవాల్సింది, మనం ఆచరించాల్సింది చెప్పడంతో పాటు మనం ఆచరించడానికి మధ్యలో ఎవరో కొందరు వేసేటటువంటి కొన్ని అవరోధాలు ఎలా ఉంటాయి, వాటిని ఎట్లా దాటాలి. అయితే అలాంటి వాటిలోకి మనం వెళ్ళినప్పుడు కొంచెం మనకి అదంతా ఏమిటో అగమ్యగోచరంగాను, అప్పుడప్పుడు అర్థం కాకుండాను, ఏమిటోనండి, ఏమిటో చెప్తున్నారు, ఏమిటో వింటున్నాం, కానీ అదేమీ లోపలికి పడుతున్నట్టు అనిపించట్లేదు అన్నట్టు ఉంటుంది మనకి. ఆ పూర్వపక్షాలు, వాటిల్లో ఉండేటటువంటి ఆ విషయ వివరణ విధానాలు, వాటిల్లో ఏమైనా లోపాలుంటే దాన్ని పరిష్కరించడానికి ఆచార్యులు అవలంబించినటువంటి ఒక మార్గం. అలా ఎందుకు అర్థం చెప్పకూడదు, ఇట్లానే మంత్రానికి అర్థం ఎందుకు చెప్పాలి అనేదాన్ని వారు తమకుండేటటువంటి కొన్ని ఉపపత్తులు అంటారు, కొన్ని పాయింట్స్, వాటిని తీసుకుని ఇగో ఈ కారణాల చేత ఇలానే చెప్పాలి, ఇలా చెప్పడానికి వీల్లేదు అని నిర్ణయం చేస్తుంటారు. అలాంటి వచ్చినప్పుడు కొంచెం మనకి మనసు అంతా గట్టిపడిపోతుంది. అలాంటి వాటిని పెద్దగా స్వీకరించడానికి మనసు ఇష్టపడదన్నమాట. చక్కగా హాయిగా కథలు, మంచి మంచి కబుర్లు ఉంటే మనకి బాగుంటుంది. శాస్త్రం దాని మీద పెద్ద చర్చ జరిగిందనుకోండి, ఇలానే ఎందుకు అలానే ఎందుకు అంటే ఎందుకండి అవన్నీ మనకి అని అనిపిస్తుంది అన్నమాట. కానీ మన కోసం కాకపోయినా మనం బయటి ప్రపంచంలో కూడా తిరుగుతూ ఉంటాం కనుక, అలా బయటికి వెళ్ళినప్పుడు ఎవడో తత్వాన్ని గురించి మాట్లాడుతూ అది అలా కాదు ఇది ఇలాగా అని అంటాడు. అంటే అలానే ఎందుకు అనాలి? ఇదివరకటి నుంచి మేము ఆచరిస్తుండేది, మా నాన్నగారు చేసేది, మా తాత చేసేది, మా ముత్తాత చేసేది,
అది ఈవేళ సరికాదంటూ ఏదో కొత్త మార్గాన్ని అవలంబించి ఎవడో ఒకడు ఏదో ఒక కొత్త సిద్ధాంతాన్ని చూపిస్తే దాన్ని మనం ఎందుకు అవలంబించాలి? అంటే బహుశా వాళ్ళకి ఏమో వాళ్ళు చెప్పారు కదా, ఏదో 10 మంది చేస్తున్నారు కదా, అంటే మంచిదే అయ్యి ఉంటే అంతమంది చేస్తుంటే అది ఎందుకు మంచిది కాదండి అని అనిపిస్తున్నాం. ఎక్కువ మంది జనాభా ఏ మార్గంలో నడుస్తున్నారో అదే బహుశా మంచిది కాబోలు కనుక మనం అలా పెడితే ఏమిటి బాగుంటే నష్టం ఏమిటి అని అనిపిస్తుంది. 10 మంది చేస్తున్నంత మాత్రం చేత అది మంచిది అవుతుందా? ఆచరించే వాళ్ళు తక్కువ మంది ఉండడం చేత అది విలువ లేనిదో పనికిరానిదో అవుతుందా? అంటే అవునో కాదో మనకి తెలియదు కదా. అది తెలియాలి అంటే దాంట్లో ఉండే సారాన్ని చూడగలిగేది ఏదైనా ఒకటి కావాలి మనకి. ఇప్పుడు ఇంత రాయి చూపిస్తాడండి, మంచి తెల్లగా దగదగా మెరుస్తూ ఉంటుంది. అయ్యా దీన్ని మీరు 100 రూపాయలు ఇస్తే తీసుకోవచ్చండి, ఇది చక్కటి అద్భుతమైనటువంటి క్రిస్టల్ అంటాడు వాడు దాన్ని. ఒక క్రిస్టల్ చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి తెల్లగా రకరకాల కోణాలతోటి ఇటు తిప్పితే ఒక్కొక్క వైపు తిప్పుతుంటే అందులోంచి కాంతులు వస్తుంటాయి. కానీ అది 100 రూపాయలు లేదా 500 రూపాయలు చెప్తాడు అనుకోండి. కానీ ఆ పక్క దుకాణంలో వాడు ఇంతే రాయి ఉంటుంది వాడిది, కానీ దీని ఖరీదు 25,000 రూపాయలు చెప్తాడండి వాడు. ఆ చిన్నగా ఉండేదాన్ని వజ్రం అంటాడు, ఈ పెద్దగా ఉండేదాన్ని క్రిస్టల్ అంటాడు. ఆ చిన్నగా ఉండేది పెద్దగా అది ప్రకాశించకపోవచ్చు, దాంట్లో అద్భుతమైనటువంటి మనకి రకరకాల మెరుపులు కనిపించకపోవచ్చు. ఈ పెద్దగా ఉండే దాంట్లో మంచి మంచి మెరుపులు కనిపిస్తుంటే ఆకారం పెద్దదిగా ఉంది, కాంతి ఎక్కువగా ఉంది, కానీ ఇది ఖరీదు తక్కువగా ఉంది. అది ఖరీదు ఏమిటో ఇది చిన్నది ఉంది, దానికే బోల్డ్ అంత ఖరీదండి, ఎందుకండి వేస్ట్ అని మనకు అనిపించవచ్చు. కానీ ఆ రాళ్ల యొక్క లక్షణాన్ని చూడ నేర్చినటువంటి వ్యక్తులు, ఆ వస్తువు యొక్క సారాన్ని నిగ్గు తేల్చగలిగినటువంటి వ్యక్తులు ఎందుకు అది అంత ఖరీదు ఉంటుంది, ఎందుకు ఇంత పెద్దదున్నా కాస్త తక్కువ ఖరీదుతోటి మనకు దొరుకుతుంది, దానికోసం ఎందుకంత మనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది, దానికి ఎందుకంత విలువ ఉంటుంది, దాన్ని ఎందుకంత జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి అనేది అందులో ఉండే క్యారెట్లో ఏదో అంటారు దాన్ని బట్టి నిర్ణయం చేసి వాళ్ళు చెబుతారు. దానికి విలువ పెరుగుతుంది. ఇంతే కావచ్చు కానీ దానికి విలువ ఉంటుంది. ఇంతున్నంత మాత్రం చేత అది ఎక్కువ విలువ కలది అవ్వాలి అనేటటువంటి నిర్ణయం ఏమీ లేదు. అట్లానే 1000 మంది దీన్ని అనుసరిస్తున్నారు కనుక, ఈ మార్గంలో ఉన్నారు కనుక ఓసే ఇది మంచిదండి కనుక మనం కూడా ఏదో ఆ మార్గంలో వెళ్ళాలి తప్ప ఇది ఏమిటండి దీనికి వ్యతిరేకంగానే విరుద్ధంగానే ఏదో నలుగురు కూర్చుని చేసుకుంటూ ఉంటే ఇదేం పెద్ద విలువైందని మనం అనుకోవాలా అని ఏమో మనం దాన్ని కూడా చేద్దాం, ఇది కూడా మంచిదే కానీ అది కూడా చేద్దామండి. మెల్లిగా కొంచెం డైల్యూషన్ ప్రారంభమవుతుందన్నమాట. అది క్రమంగా అది పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి స్థితి రాకుండా ఉండాలి అంటే అందులో ఉండేటటువంటి సారాన్ని మనం ఆలోచించగలగాలి. ఆ సారాన్ని ఆలోచించే విధానం ఏమిటో కూడా మనకి తెలియాలి. ఒక వస్తువు యొక్క బలాన్ని చూడగలిగేటటువంటి ఏదైనా ఒక గీటు రాయి మన చేతిలో ఉన్నప్పుడు కదండి దీని విలువ ఎంత అని తేల్చేది. మీరు ఎప్పుడైనా రోల్డ్ గోల్డ్ వస్తువులు చూసారా? రోల్డ్ గోల్డ్ అంటారు. అది చక్కగా మంచి బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటుంది, మంచి షైనింగ్ చాలా బాగుంటుంది. ఒరిజినల్ గోల్డ్ వస్తువు ఉందనుకోండి, దానికి అంత ప్రకాశం ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు, అందులో ఉండేటటువంటి అందం ఇందులో మనకు కనిపించకపోవచ్చు. కానీ దాని విలువను చూద్దామని తీసుకెళ్ళినప్పుడు ఆ బంగారపు వస్తువులు అమ్మేటటువంటి వాడు ఉంటాడు కదా, కంసాలి, వాడు దాన్ని ఒక గీటు రాయి మీద గీస్తాడు. దాన్ని గీసి, అబ్బాయి ఈ చిన్న కాంతి లేకుండా నీకు కనిపిస్తున్న ఈ పీస్ 36,000 చేస్తుందా, నువ్వు చూపించే ఇంత పథకంలా ఉండేటటువంటి ఆ మెరిసేది 25 రూపాయలు అంటాడు. అది ఇంత ఉండొచ్చు కానీ దానిపై అందం కాదని లోపల నిగ్గు తేల్చడానికి దాని అంత సారం వాడు తేల్చి మనకి చెబుతాడు. ఆ తేల్చగలిగే వ్యక్తి దగ్గర గీటు రాయి ఉంటుంది.
అట్లాగా మనకు కూడా ఒక తత్వాన్ని మనం నిర్ణయం చేసుకునేటప్పుడు, ఒక తత్వ పరమైనటువంటి ఆచరణ మనం చేసేటప్పుడు ఏది తగునో ఏది తగదు ఇది నిగ్గు తేల్చి చెప్పగలిగేటటువంటి మహనీయులు కావాలి. అలాంటి వాళ్ళకి ఒక గీటు రాయి కావాలి. దాని మీద మనకి తెలిసినటువంటి దాన్ని ఒకసారి గీసి చూడాలి. ఏది దాంట్లో ఎక్కువ క్యారెట్లు కలది అని అంటారో అలాంటి దాన్ని మనం అవలంబించాలి. విలువని మనం పొందాలి అనంటే విలువ కలిగిన వస్తువులని కదండి మనం తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే దాన్ని గీసి చూపించి, అయ్యా ఇది 24 క్యారెట్స్, ఇది కేవలం రోల్డ్ గోల్డ్ అని చెబితే, రోల్డ్ గోల్డ్ పైకి అందంగా ఉండొచ్చును, ఓకే, కానీ బట్ అది చాలా కాలం ఉండదన్నమాట. అది అలాగే జ్ఞానపరంగా మనం తెలుసుకోవలసినటువంటి తత్వహిత పురుషార్థాలు అని అంటారు. తత్వహిత పురుషార్థాలంటే మనం ఏమిటో మనకి తెలియాలి, మనం ఏం పొందాలో మనకి తెలియాలి, ఎలా పొందాలో కూడా మనకి తెలియాలి. ఆ మనమేమిటి, మనం పొందదగింది ఏమిటి, దాన్ని పొందించే సాధనం ఏమిటి అనేది తెలుసుకునేటప్పుడు కూడా మన స్వరూపాన్ని కరెక్ట్గా నిగ్గు తేల్చి చెప్పగలిగే గీటు రాయి వేదాంత శాస్త్రం. దాని మీద గీత గీయాలి. ఆ గీత గీసి చెప్పగలిగేటటువంటి దాన్ని నిర్ణయం చేసే వ్యక్తులు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఏదో సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి వెళ్ళి ఆ గీతలు గీస్తే వాడికి ఇది తెలియదు అది తెలియదు, వాడికి రెండూ తెలియవు. దాన్ని తేల్చి చెప్పగలిగేటటువంటి వ్యక్తులు కూడా కావాలి. అలాంటి వ్యక్తులు మన పూర్వ ఆచార్యులు, మహనీయులైనటువంటి మహానుభావులు, జ్ఞానులైనటువంటి వారు. వారు ఈ వేదాంతం అనే శాస్త్రాన్ని తీసుకుని ఆ శాస్త్రం నిర్ణయం చేయడానికి కావలసినటువంటి కొన్ని వాటికి తోడుపడే గ్రంథాలు కొన్ని ఉంటాయి. వ్యాకరణమని, ఏదో మీమాంస అని, న్యాయము అని కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వ్యాకరణం అంటే ఆ శబ్దాలు ప్రయోగించినప్పుడు ఎలా ప్రయోగిస్తే, వాటి అర్థాన్ని ఎట్లా చెబితే అది అక్కడికి ముందు వెనక ఉండే వాక్యాలకి పొంతన కుదురును, ఇది వాళ్ళు చెప్పాలన్నమాట. అందులో శబ్దానికి అర్థం ఎలా చెప్పచ్చు, ఎంతవరకు చెప్పచ్చు అనేది వ్యాకరణ శాస్త్రం నిర్ణయం చేస్తుంది. అది పూర్వానికి పరానికి సవ్యంగా సరిపోతుందా సరిపోదా నిర్ణయం చేయడానికి న్యాయశాస్త్రం ఉపకరిస్తుంది. దానివల్ల మనం చేసేటువంటి ఆచరణకి ఇది పొసగుతుందా పొసకదా నిర్ణయం చేసి చెబుతుంది మీమాంస అనేటటువంటి శాస్త్రం. ఈ శాస్త్రాల్లో పరిచయం కలిగి వాటిని బాగా పెద్దల ద్వారా అధ్యయనం చేసినటువంటి మహనీయులు వారు చెప్పింది ఎవరూ కాదనడానికి వీళ్ళే. వ్యాకరణంలో ఈ శబ్దాన్ని ఇలా చెప్పాలి, ఈ శబ్దాన్ని ఇట్లా చెప్పాలి అని ఒక నిర్ణయం చేస్తే వ్యాకరణాచార్యులు శబ్ద ప్రయోగాన్ని చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆ రూల్ పాటించాల్సిందేనండి. వెళ్ళుచున్నాను అని ఒక పదం అన్నాం అనుకోండి, వెళ్ళుచున్నానంటే ఇప్పుడు నేను చేస్తున్న పని అని వాళ్ళు నిర్ణయం చేసి మనకి చెప్పారనుకోండి, లేదండి నేను నిన్నను వెళ్ళాను కదండి దానికి నేను అంటాను వెళ్ళుచున్నాను అని అంటే దాన్ని అంగీకరించరు. ఆ పదప్రయోగాలు చేసే, శబ్దాల ప్రయోగం చేసేటటువంటి ఆ సమాజం నీ ఇష్టం వచ్చినట్టుగా ఒక శబ్దాన్ని వాడతాను అని అంటే వాళ్ళు అంగీకరించరు. నా ఇష్టం వచ్చినట్టుగా దానికి ఒక తాత్పర్యాన్ని నిర్ణయం చేస్తాను అని అంటే అలాగా ఎవరు ఒప్పుకోరండి. ఏదైనా ఒక వాక్యం నడవాలనుకోండి, దానికి ఒక కర్త కర్మ క్రియ కావాలంటారు. మనం తెలుగు చదువుకున్నాం కదండి చిన్నప్పుడు. ఏదో రాముడు ఇంటికి వెళ్ళుచున్నాడు, బాగుంది కదండి వాక్యం, అర్థమైందా మీకు? రాముడు అన్న అదే కర్త అంటారు. ఏదో ఇంటికి వాడు ఎక్కడికి చేరుతున్నాడో దాన్ని చెప్పే పదం అది. వెళ్ళుచున్నాడు వాడు ఏం చేస్తున్నాడో చెప్పే పదం అది. రాముడు ఇంటికి వెళుతున్నాడు అంటే ఒక కర్త ఉన్నాడు, ఒక క్రియ ఉంది. ఈ రెండు కూడా ఎలా సమన్వయం అవుతాయో దానికి ఎక్కడికి ఎందుకు చేస్తున్నాడో చెప్పడానికి మధ్యలో ఒక పదం కూడా ఉంది. ఇదే అర్థం మనం చెప్పడానికి ఏదో రాముడు ఇంటికి వెడుతున్నాడు అన్నట్టుగా చెట్టు ఊరికి వెడుతోంది, బాగుంది కదండి. రాముడు అన్నట్టుగా చెట్టు, ఇంటికి అన్నట్టుగా ఊరికి, వెడుతున్నాడు అన్నట్టుగా వెడుతోంది.
వాక్యం తప్ప? వాక్యం తప్పు కాదండి. వాక్యం చాలా కరెక్ట్. వ్యాకరణ శాస్త్రం ప్రకారం చక్కగా కరెక్ట్. రాముడు ఇంటికి వెడుతున్నాడు, చెట్టు ఊరికి వెడుతోంది. వాక్యం మీకు అర్థమైందా? చెట్టు ఊరికి వెడుతోంది. వాడతారా దాన్ని? అలా వాడచ్చా వాడకూడదా అనే దాన్ని కూడా మళ్ళీ వాళ్ళు నిర్ణయం చేస్తారండి. అంటే ఒక పదానికి మరొక పదానికి అందులో ఆ పనిలో ఇది అన్వయించగలిగే శక్తి వస్తువుకి శబ్దానికి కూడా ఉందా లేదా నిర్ణయం చేస్తారు. శబ్దానికి సక్రమంగా అన్వయించగలిగే శక్తి ఉంది, కానీ ఆ అర్థానికి ఆ క్రియలో అన్వయించే శక్తి లేదండి. శబ్దం సక్రమంగా కర్త వెళ్ళుచున్నది లేదా వెళ్ళుచున్నాడు అనడానికి పనికొస్తుంది, కానీ చెట్టుకి వెళ్ళుట అనేటటువంటి ఒక గమన క్రియ అందులో చెట్టు అన్వయిస్తుందే. రాముడు అంటే ఒక మనిషి కనుక, ఏదో కుక్క అనేది ఒక తిరిగే ఒక ప్రాణి కనుక దాన్ని ఒక చోటకి వెళ్ళడం అనేది ఉంటుందండి. కానీ చెట్టు అనేటటువంటి ఒక శబ్దం చెప్పే అర్థం ఉంటుంది కదా ఊళ్ళో. అక్కడ పైన ఆకుపచ్చగాల పొడుగ్గా ఉండే ఒక కాండం, ఆకులు కొమ్మలు గట్రా ఉండేది. దానికి కదా మనం ఈ సంకేతం పెట్టింది చెట్టు అనేది. అలా మనం ఏ సంకేతాన్ని ఏ వస్తువుకి పెట్టామో ఆ వస్తువుకి వెళ్ళుట అనేటటువంటి ఒక క్రియలో అన్వయించే, దాంట్లో అర్థం చెప్తే దానికి సమన్వయం అయ్యేటటువంటి శక్తి ఉందా? చెట్టుకి నడిచేటటువంటి యోగ్యత ఉందా? లేదు. వాక్యం కరెక్ట్, అర్థం తప్పు. సరేండి తమాషా. శబ్దాలు మనం మామూలుగా మాట్లాడుతుంటాం. ఏ శబ్దం అయితేనేమిటండి, ఎలా అయితేనేమిటండి, ఏదో భక్తి ఉండాలి కానీ మనిషిలో చక్కగా అసలు నిజమైనటువంటి హృదయం ఉండాలి కానీ అది ఎలా అయితేనేమిటండి అని లోకంలో మాట్లాడిస్తే అవునండి నిజమేనండి, ఎందుకు పెద్ద ఈ తలకాయ నొప్పులన్నీ, అసలు ఈ వాదనలు గీదనలను హాయిగా ఏదో మంత్రం చదువుకుంటే సరిపోతుంది కదా అంటే అక్కడి నుంచి ఓం భం భం బాబా ఏ నమః అనో మంత్రం చదివి ప్రారంభించి అక్కడి నుంచి ఎవడో ప్రారంభిస్తే నిజమే కాబోలండి, ఎందుకు ఈ వేదమంత్రాలని కూర్చుని ఊరికే స్వరాలు అత్యతిష్టద్దంగులం బురుడ ఏ వేదగం సర్వం, ఎందుకండి ఇవన్నీ హాయిగా వచ్చినటువంటి 2 మంత్రాలు చదువుకుంటే చక్కగా హాయిగా చూడండి వాళ్ళు ఎంత మంచి మంచి మంత్రాలు చెప్తున్నారు. ఎన్ని రకాల గాయత్రీలు వచ్చాయండి ఇప్పుడు. పోనీ మీరు గాయత్రిలో చదవాలంటే చక్కగా నేను గాయత్రిలో చదువుతాను. చక్కగా కొత్త కొత్త గాయత్రీలు తయారు చేసుకుని అందులో ఎవడెవడికి తోచిన గాయత్రి వాడి దాంట్లో అది అర్థం కావాలా అర్థం వద్దా. ఈ మధ్యన క్యాసెట్స్ వస్తున్నాయండి, ఎన్ని రకాల క్యాసెట్స్ వస్తున్నాయో. అమ్మో, నిన్న మొదన ఎవరో మాకు ఇంకో క్యాసెట్ ఇచ్చారు. దాంట్లో ఏదో ఒక్కొక్క మంత్రం, దాంట్లో ఒక్కొక్క శ్లోకం వాడి ఇష్టం. దానికి ఆ శ్లోకానికి నియమం ఉండేటట్టుగా ఒక శ్లోకం అంటే దానికి 8 అక్షరాలో లేదా 11 అక్షరాలో 13 అక్షరాలో 19 అక్షరాలు ఏదో దానికో నియమం ఏదో పెట్టాడు పాపం. ఆ శాస్త్రంలో ఆ శ్లోకాలు రాసే క్రమం నేర్పినటువంటి మహనీయుడు. ఆ నియమం దాంట్లో ఇమడాలనేటువంటి తాత్పర్యం ఏమీ లేదు. నాకు తోచినట్టుగా నాకు వచ్చినటువంటి ఆ పదం అందులో పెట్టేసి ఏదో రాసేస్తాను. ఏదో పాపం గాయత్రికి 3 పదాలు చూశారండి. విద్మహే ధీమహి ప్రచోదయాత్ చూశారు. ఈ మూడు చక్కగా ఎక్కడో ఉంటే సరిపోయి ఓం జీయర్ స్వామి విద్మహే దండధారి ధీమహి తన్నో కాషాయాంబరధారి ప్రచోదయాత్. అబ్బా ఏమి గాయత్రి అండి. రేపటి నుంచి మన వాళ్ళందరూ కదా మంత్రం అండి. అది ఎవడ అది జీయస్వామి ధీమహి ఏమిటి అది అలా కుదురుతుందా పొసగదా ఎవడికి కావాలి అది? మన వెనక మనం చెప్పిన దానికి డబ్బా కొట్టేటటువంటి వాళ్ళు కొంతమంది దొరికారు చాలు. వాళ్ళందరి చేత ముందర కొట్టించడం ప్రారంభిస్తాం. వీళ్ళు వెళ్ళి 10 మంది చేత వీళ్ళు కొట్టిస్తుంటారండి. తర్వాత ఇంకా అలా 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 ఇది మల్టిప్లై అయిపోయి అక్కడి దానికి మళ్ళీ కొత్త కొత్త పద్ధతులు. ఈ మంత్రం నువ్వు చదివితే 16 మంది దీన్ని చదివినట్టయితే వాళ్ళకి నీకు ఒక చక్కటి ఒక వారం రోజుల్లో పెద్ద లాభం కలుగును. లేకపోతే నీకు చక్కగా యాక్సిడెంట్ అయ్యి నీకు క్యాన్సర్ వచ్చి వారం రోజుల్లో నువ్వు పోతావు అంటే ఏదో చచ్చినట్టు చేస్తాడు వాడు ఆ పైన. ఇలా ఏవో వచ్చేస్తే లోకంలో అవి నడిచిపోతుంటాయి. కానీ ఒక శబ్దము, ఆ శబ్దానికి ఒక ప్రయోగము, ఆ ప్రయోగానికి ఒక ప్రయోజనం, దానికి ఒక పద్ధతి, దానికి ఒక శాస్త్రం,
దానికి ఒక నియమం, దాన్ని పాటించే ఒక నిబద్ధత, ఇవన్నిటిని గమనించి మహనీయులు వాటిని మనం తెలుసుకోవడం అవసరం. నువ్వు ఇతరులతో వాదించడానికి నువ్వు వీటిని చదవక్కర్లా. కనీసం ఎవడైనా వచ్చి నీ దగ్గర ఏమో ఇది అని చెబితే అది అవునా కాదా, నేను చేసేది ఒకవేళ తప్ప, నేను చేసే దాంట్లో లోపాలు ఏమైనా ఉన్నాయా, వాడు చేసే నిజంగా అంత గొప్పదా, కనుక దాన్ని మనం కూడా పాటించి మెల్లిగా ఆ మార్గంలోకి మనం వెళ్ళొచ్చా అనేది మనం నిర్ణయం చేసుకోవాలంటే తప్పనిసరిగా మనకి కొంచెమైనా ఈ రకమైనటువంటి శాస్త్రంతో పరిచయం కలగాలి. ఇతర మతాల్లో ఆ పని చేస్తున్నారండి. వాళ్ళు క్రిస్టియన్స్ అనండి, మీరు ముస్లిమ్స్ అనండి, ఏదైనా పేరు పెట్టండి, వాళ్ళు చక్కగా ఆ పనిని చేస్తున్నారు. వాళ్ళు గ్రంథాలు తీసుకెడతారు, గ్రంథాలు చదువుతారు, అది వాళ్ళకి అర్థం అవుతోందే అర్థం కాదా అని ప్రశ్న లేదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. దానికి కావలసినట్టుగా తమని తాము మెల్లిగా తయారు చేసుకుంటారు. మనకు కూడా అది అవసరమే. మనం కూడా మనకి పెద్దలు చూపించిన మార్గంలో వెళ్ళాలంటే మనకి అది అవసరమే. ఈవేళ మనం అంత శాస్త్రీయమైనటువంటి చర్చ అందులోకి మనం వెళ్ళక్కర్లేదు, కానీ వారు మనకి వివరించి చూపించినటువంటి విశేషాలని కొంచెం మనం తెలుసుకోవడం అయితే అవసరం. ఇందాక అన్నాం కదా, అయ్యా చెట్టు ఊరికి వెడుతోంది అని అంటే నాయనా తప్పురా, చెట్టుకి వెళ్ళడము అనే క్రియతోటి సంబంధం పొసగదు. అందుచేత ఈ పదాలు కలిగినటువంటి వాక్యం అర్థాన్ని ఇవ్వలేదు. శబ్దపరంగా కరెక్ట్ అయినా అర్థపరంగా అది తప్పు, చేత అలా చెప్పకూడదు అని దాన్ని సవరించి అసలు ఎలా శబ్దాలు ప్రయోగించి మనకు అందించినటువంటి శాస్త్రం ఉందో అది ఎలా చెబుతోందో దాన్ని నిరూపించి అందిస్తారు. మనకి కావలసినటువంటిది లౌకికమైనటువంటి ఏదో శబ్దాలు వాటి అర్థాలు కాదు కనుక మన స్వరూపాన్ని గురించి, మనం పొందాల్సినటువంటి పురుషార్థాన్ని గురించి, దాంట్లో మనం నడిపించేటటువంటి సాధనాల గురించి కనుక అలాంటి లౌకికమైనటువంటి వాటికి సంబంధం లేని తత్వహిత పురుషార్థాలను, అలౌకికమైనటువంటి ఈ ఆత్మ వస్తువుని పరమాత్మ వస్తువుని గురించి చెప్పేటటువంటి విశేషాలని నిరూపణ చేయగలిగేటటువంటి శాస్త్రం ఒక్కటే, అది వేదము. అందులో ఇలాంటి విషయాల్ని మనకి స్పష్టం చేయగలిగే భాగం వేదాంత భాగము కనుక ఆ వేదాంత భాగాన్ని మనకి కాస్త స్పష్టం అయ్యేటట్లుగా మన పూర్వులు వివరించి ఇచ్చారు, తత్సారాన్ని తీసి ఇచ్చారు. అది కొంచెం మనకి అర్థం అవుతోంది లేదు అని కాకుండా ఏమిటి వాళ్ళు చెప్పారు అనేదాన్ని కొంచెం మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అని మనం అడుగు ముందుకు వేస్తున్నాం. చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు మనకు అర్థమవుతుందో అంతవరకు మనం వెళ్ళేటటువంటి సాహసం చేద్దాం. ఎక్కడ మనకి చేత కాకపోతే అక్కడి నుంచి మెల్లిగా మనకుండే దారులు మనకుండానే ఉన్నాయి. ఎక్కడికక్కడ ఏమంటారు ఎస్కేపింగ్ ఎంట్రీస్. మనకి చూడండి, ఒక్కొక్కసారి మేడమీకి వెళ్ళేటప్పుడు అప్పుడైనా టక్కమని ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ బయటికి వెళ్ళిపోవడానికని ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అని కొని పెడుతూ ఉంటారు. దాంట్లోంచి టక్కమని మనం బయటకు వచ్చేసి హాయిగా మనం ఆ ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు కదా. మనకి అలాంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ప్రతి చోట మనకు ఉన్నాయి కనుక మనకేం భయం అక్కర్లేదు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళ శ్లోకాన్ని ఒకసారి స్మరిద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. అశేష చిదచిద్వస్తు శేషిణే శేషశాయినే నిర్మలానంత కళ్యాణ నిధయే విష్ణవే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. భగవద్ రామానుజాచార్య స్వామి ఆచార్య స్మరణ చేసుకుని వారు వేదాంత శాస్త్రము మనకి చెప్పేటటువంటి విషయం
సకల లోకము బాగుపడాలి అనేది. ఈ ప్రపంచం అంతా బాగుండాలి, ప్రపంచంలో వాళ్ళంతా బాగుండాలి, ఇక్కడ ఉన్నంత వరకు వీళ్ళు బాగుండాలి. ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది జరగక ఎట్లాగూ తప్పదు కనుక అలా వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి మంచి స్థితి ఏర్పడాలి. ఆ మంచి స్థితి ఏర్పడటానికి వాళ్ళు చేయాల్సింది ఇక్కడికి తెచ్చినటువంటి తత్వం పరమాత్మ అనే తత్వం కనుక, పరంబ్రహ్మ అనేటటువంటి తత్వం కనుక, ఆ తత్వపు విషయంలో తనకుండేటటువంటి జ్ఞానాన్ని ప్రేమపూర్వకంగా వాడుకోవాలి. ఆ ప్రేమ లోపల కలిగినప్పుడు వీడు చేసేటటువంటి ప్రతి పని కూడా వానికి సంతోషాన్ని కలిగించేటట్టుగా, వాని యొక్క ఆరాధన రూపంగా అది సాగుతుంది. అలాంటిది సాగినప్పుడు వాడు చక్కగా సంతోషించి ఇక్కడికి మళ్ళీ వచ్చి ఈ జంజాటంలో పడి వీడు చిక్కుకుని మళ్ళీ కష్టాలు పొందుతూ మళ్ళీ కిందకి దిగిపోతూ మళ్ళీ మనిషిలోంటి జంతువు అయిపోయి, జంతువులోంచి క్రిమి అయిపోయి, కీటకం అయిపోయి, పశు పక్ష్యాదులు, రాయి రప్ప, ఇలాగా క్షిపామ్యజస్రం అశుభాన్ ఆసురీష్వేవ యోనిషు అన్నట్లుగా వీడు అసలు తానేమిటో తెలియనటువంటి ఒక దారుణమైనటువంటి ఒక తామస స్థితికి వీడు వెళ్లాల్సినటువంటి అవసరం రాకుండా నిత్య ఆనందాన్ని వీడు పొందగలిగేటట్లుగా వాడు చేస్తాడు. మనకి కావలసింది అలాంటి స్థితిని పొందడం. అలాంటి స్థితిని పొందడానికి మనం ఇక్కడ ఉన్నప్పుడు చేయాల్సింది ఆ తత్వం యొక్క ఆరాధనా రూపంగా జీవితాన్ని గడపడం. ఆ తత్వానికి పేరు పురుషోత్తముడు అని, పరమపురుషుడు అని పేరు పెట్టారు. నిజానికి ఈ జగత్తంతటినీ ఏలే తత్వం ఎంతుంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం ఊహించడం కూడా చాలా కష్టం. మన ఊహకి ఇవేవి అందవు. మనం ఊహించేది ఎప్పుడు మన దృష్ట్యా ఊహిస్తాం, అంతవరకే. మన మనుషులం కదా, చేత మానవ బుద్ధి ఎంతవరకు పెడుతుందో అంతవరకే మనం ఊహించగలం. అది దాటి మనం దాన్ని ఊహించగలిగే శక్తి లేదు కనుక ఆ పరతత్వంని కూడా మనకి మానవ రూపంలోనే వేదం దర్శింపచేసింది. దానికి అన్ని రూపాలు ఉంటాయి సుమండి. అయితే ఇంతవరకే రూపము అనేది ఏది ఉండదు పరమాత్మ తత్వానికి. అయితే ఏ రూపం చూస్తే ఆ రూపమే తనదిగా చేసుకోగలిగేటటువంటి యోగ్యత ఉన్నటువంటి తత్వం ఆ పరమాత్మ తత్వం. రూపాలన్నిటికీ అతీతమైనది ఆ తత్వం. ఇప్పుడు మనకందరికీ తెలుసును, మనం ఉండేటటువంటి భూమి ఇలా ఉంటుంది అనేదే మనకి పెద్దగా తెలియదు. మనం ఉండేటటువంటి సౌర కుటుంబం ఇలా ఉంటుందని తెలియదు. మనం ఉండేటువంటి ఈ విశ్వం ఇలాంటిదని తెలియదు. దాని ఆకారాన్ని మనం పూర్తిగా చూడగలమా? ఏదో మన వాళ్ళు ఊహాజనితమైనటువంటి చిత్రాలని రాసి, ఇదిగో ఈ ఉండే పాలపుంత ఇలా ఉండును, ఇవన్నీ ఉండే విశ్వం ఇలా ఉండును అనేదో ఒక ఆకారం చూపించి, ఏదో గ్యాలాక్సీస్ యొక్క షేప్స్ ఇవి అని అంటే కాబోలు అని మనం అనుకుంటున్నాం. కానీ అది కూడా వాళ్ళు ఊహించి చెప్పినవే తప్ప చూసి చెప్పినవి కాదు. ఇది మనందరికీ తెలిసినది. ఇలాంటి ఈ అండాలో బ్రహ్మాండాలో కొన్ని కోటాను కోట్లని కూడా తనలో ధరించి వాటిని నిలబెట్టేటటువంటి వాడు పరమాత్మ అని అంటే వాడి రూపం ఎంత ఉంటుందండి? దాన్ని ఇంత అని ఎలా మనం ఊహించగలుగుతాం కనుక. అయితే వీటన్నిటికీ కూడా ఆవల కూడా ఆక్రమించి ఉండేటటువంటి తత్వం అది అన్నప్పుడు ఇందులో ఉండే ప్రతి రూపం కూడా తన రూపమే కావడంలో దానికేం పెద్ద ఆక్షేపణ అవసరం లేదే. ఏ రూపమైనా. అందుచేత నువ్వు ఏ రూపం చెప్పు అది ఆయన రూపం, నువ్వు ఏ నామం చెప్పు, ఏ శబ్దం పలుకు అది ఆయనని చెప్పేటటువంటి శబ్దం అవుతుంది. వీటికంటే అతీతమై కూడా ఆయన ఉంటాడు. చేత శబ్దాలకి ఆయన అతీతుడు, రూపాలకి ఆయన అతీతుడు. ఇలా అతీతుడు అనగానే అయితే ఆయనకి ఏ శబ్దము ఏ రూపం లేదన్నమాట అండి అనేస్తుంటారు కొంతమంది టక్కమని. అది పాపం తెలివి తక్కువతనం. అంటే ఇన్ని రూపాలు ఆయనవి, ఇన్ని నామాలు ఆయనవి అంటే వీటన్నిటికీ అతీతుడు కూడా ఆయన అంటే లేనివాడని అర్థం కాదండి. మన బుద్ధికి అందానంత కలిగినవాడు అని అర్థం.
ఇది మనం కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్ని రూపాలు ఆయనవే, అన్ని నామాలు ఆయనవే. వీటన్నిటికీ లొంగేవాడు కాడాయన. లొంగేవాడు కాడు కనుక ఆయన నిర్గుణుడు, నిరాకారుడు అంట. లొంగేవాడు కనుక నిర్గుణుడు, నిరాకారుడు అని అనకూడదు. లిమిటెడ్ రూపాలు, లిమిటెడ్ నామాలు కలవాడు కాడు. మనకుండేటటువంటి రూపాలు ఎట్లాగా మారిపోతూ పాడైపోతూ ఉంటాయో, మనం వాడేటటువంటి నామాలు ఎట్లాగా మారిపోతూ ఉంటాయో, అట్లాంటి మారిపోయేటటువంటి రూపాలో, మాలిన్యం కలిగినటువంటి రూపాలో, పరిమితి కలిగినటువంటి రూపాలో కాదాయనివి, నామాలు కాదాయనివి. వీటన్నిటికీ అతీతుడు. ఇవి కలవాడు ప్లస్ వీటికి అతీతుడు కూడా. ఇక్కడ ఏం లేనివాడు ఎలా అంటాం? ఆయన పరమ పురుషుడు. కానీ మరి అలా అనుకుంటే అసలు మనకి బుర్ర ఏం పనిచేయదండి. అసలు దట్ బికమ్స్ టోటలీ అన్ అబ్స్ట్రాక్ట్ సబ్జెక్టివ్ థింగ్. అందుకోసమని అన్ని రూపాలు ఆయనవే కనుక ఉన్న వాటిల్లో అత్యుత్తమమైనది ఏదో అది ఆయన రూపం. దాన్ని మనం గ్రహిద్దాం. అది ఏమిటి అనేది మళ్ళీ మనకి తెలియదు కదండి. అది కూడా మనం చూడలేం కదా. అంచేత అది ఎలా ఉంటుందో కూడా మళ్ళీ మనకి శాస్త్రమే చెప్పాలి. అందుకు మనకి వేదం చెప్పింది. ఆయన పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు. పురుషుడు అనంటేనే శరీరధారి అని అర్థం అండి. ఒక శరీరంలో ఒక చైతన్యం కలిగినటువంటి ఒకడుంటే వాడికి పురుష అని పేరు. ఇలాంటి వాళ్ళు నేను అనుకున్నాం 2 రకాలు ఉంటారని. ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఉంటారు. ఇందులో కొంచెం చిన్న కేటగిరీస్ ఉండొచ్చు. చూడండి, ఒకడు అప్పుడే ఏదో పని చేసి వచ్చాడు అనుకోండి, వాడికి ఉంటుండే మురికి ఉంటుంది. ఒకడు స్నానం చేసి వచ్చాడు అనుకోండి, వాడు కొంచెం క్లీన్గా ఉంటుంది. కొంచెం స్ప్రే కూడా చేసుకొచ్చాడు అనుకోండి, కొంచెం పరిమళంగా కూడా ఉంటుంది. రకరకాలు కదా ఇక్కడ మనం చూసేటటువంటి వాటిల్లో. అలాగే కొన్ని రూపాలు ఒక్కొక్క రూపం ఒక్కొక్క రంగులో ఉంటాయండి. కొన్ని నల్ల రంగులో ఉండొచ్చు, కొన్ని తెల్ల రంగులో ఉండొచ్చు, కొన్ని ఏదో చామన ఛాయలో మన రంగులు లాంటి రంగులు ఉండొచ్చు. రకరకాల రంగుల్లో ఉండేటువంటి రూపాలని మనం చూస్తుంటాం. ఇట్లాగా ఉండేటటువంటి రూపాల్లో చిన్న తారతమ్యాలు ఇక్కడ మనకు కనిపించే వాటిలోనే ఉన్నట్టుగానే కొంచెం పైకి వెడితే మనుషులు, జంతువులు, పక్షులు మన కింద ఉన్నట్టుగా పైకి కూడా ఏదో గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు, ఏదో బృహస్పతులు, ప్రజాపతులు, ఏదో చతుర్ముఖ బ్రహ్మ దాకా ఉండే కేటగరైజేషన్ అంతా చేశారు. వీళ్ళలో చిన్న తేడాలు మార్పులు ఉంటే ఉండొచ్చును వీళ్ళకు ఉండేటటువంటి రూపాల్లో. ఇలాంటి రూపాలు కలిగినటువంటి ఈ ఆకారాలు ఉండేటటువంటి శరీరాలన్నీ కొంచెం తేడాల్లో, ఒకటి 1 గంటలో పోవచ్చు, ఒకటి 1 రోజులో పోవచ్చు, ఒకటి 1 ఏడాదిలో పోవచ్చు, ఒకటి 100 ఏళ్లలో పోవచ్చు, ఒకటి 1000 ఏళ్లలో, ఒకటి 1,00,000, ఒకటి 1,00,00,000, ఒకటి కొన్ని 100 కోట్ల సంవత్సరాల్లో పోవచ్చు. బట్ ఇవన్నీ కూడా పోతుంటాయి. టైం తేడా అంతవరకు. ఇలాగా ఈ శరీరాల్లో ఉండే తేడా మన మనుషులం కనుక మన లెక్కని బట్టే మనం కింద మీద లెక్క పెడుతున్నాం. ఏ ప్రాణికి దానికి సంబంధించిన లెక్క ఉంటుంది చూడండి. ఈగని బట్టి దానికి ఉండేటువంటి డే నైట్ ఉంటాయండి. దోమకి దాని యొక్క ఏజ్ని బట్టి దానికి డే నైట్ ఉంటుందండి. మన బాడీలో ఉండేటువంటి ప్రతి జీవ కణానికి కూడా దానికి ఉండేటువంటి ఏజ్ని బట్టి దానికి ఏదో కొంత టైం, మినిట్స్, సెకండ్స్, దానికి అవర్స్, డేస్, ఇయర్స్ దానికి కూడా ఉంటాయండి. మన క్యాలిక్యులేషన్ వేరు, దాని క్యాలిక్యులేషన్ వేరు కావచ్చు. మన క్యాలిక్యులేషన్ ప్రకారం మన 100 ఏళ్ళు అంటే ఇంత అని మనం పెట్టుకున్నాం ఒక స్లాట్. మన శరీరంలో ఉండే జీవకణం అది కూడా 100 ఏళ్ళు బతుకుతుందండి. దాని కాలమానం ప్రకారం అది 100 ఏళ్ళు బతుకుతుందండి. చతుర్ముఖ బ్రహ్మ అని అనుకునే ఆయన కాలమానం ప్రకారం ఆయన 100 ఏళ్ళు బతుకుతాడు. మన కాలమానం ప్రకారం చూస్తే ఈ శరీరంలో ఉండే జీవకణం 4 గంటలు బతుకుతుంది. మన లెక్క ప్రకారం దానికి 4 అవర్స్, దాని కాలమానం ప్రకారం దానికి 100 ఇయర్స్. మన కాలమానం ప్రకారం బ్రహ్మగారు బతికేటటువంటి ఒక క్షణకాలం బహుశా కొన్ని కోట్ల సంవత్సరాలండి మన కాలమానం ప్రకారం. ఆయన కాలమానం ప్రకారం అది 1 సెకండ్ ఆయనకి. అంటే ఆయన కాలమానం ప్రకారం సెకండ్ అన్నదాన్ని మనం ఇంకా ఎంత స్ప్లిట్ చేసుకోవచ్చు. మన కాలమానం ప్రకారం మనం 1 సెకండ్ అనుకున్న దాన్ని ఈ లోపల ఉండేటువంటి ఒక సెల్, ఒక జీవ కణం అది
స్ప్లిట్ చేసుకుంటూ వెడితే దానికి ఎంతకాలం వస్తుంది? కాలం అనేది ఇలాగా ససంబంధీకంగా ఉంటుందండి. అది ఇట్స్ ఏ రిలేటివ్ థింగ్. దాన్ని మనం ఇలాగా అనేమి మనం నిర్ణయం చేయలేము. మొత్తానికి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అన్నిటినీ గురించి కూడా ఒకసారి మనకి చక్కగా చెప్పగలిగింది శాస్త్రం కనుక, ఆ శాస్త్రం చెప్పిన మాట ప్రకారం ఈ శరీరాలన్నీ కాస్త ముందు వెనకల్లో అన్నీ పోయేవే. ఇందులో ఉండేటువంటి జీవులకి ఇట్లాంటి శరీరాలు వస్తాయి కనుక వీళ్ళని క్షర శరీరాలు అని. క్షరం అంటే నశించేదని అర్థమండి. నశించే శరీరాలు. ఆ పైన ఏదో ఇంకొక లోకం ఉందిట, ఇలాంటి ఈ వాతావరణం దాటిపోయి ఎక్కడో ఉన్నటువంటిది. తమస పరాకే అంటారు దాన్ని, తమస పరస్తాత్ అని అంటారు. ఆవతలు ఎక్కడో ఉందిట అది, ఈ తమోమయమైనటువంటి ప్రపంచాన్ని దాటి ఆవల, ఈ రజప్రచురమైనటువంటి ప్రకృతిని దాటి ఆవలెక్కడో. ఆ దాటేటటువంటి సీమకి విరజ అని పేరు పెట్టారు. ఆ విరజకి ఆవలుండేటటువంటి దాన్నంతటిని కూడా ఏదో శుద్ధ సత్వం అని దానికి పేరు పెట్టారు. అక్కడ వచ్చేటటువంటి శరీరాలు ఎవరు వచ్చేవైనప్పటికీ కూడా ఇప్పుడు నశించవు కనుక వాడికి అక్షర శరీరాలు అని పేరు పెట్టారు. ఇవి క్షర శరీరాలు, ఆ పై అక్షర శరీరాలు. బట్ మొత్తానికి ఇవి అవి కూడా ధరించేటటువంటి వాళ్ళు జీవులే. ఇక్కడ వీళ్ళు ధరించి పోగొట్టుకుంటూ ఉంటారు కనుక వీళ్ళు ఏడుస్తుంటారు. ఇప్పుడు మనకి ఈ శరీరం వచ్చిందనుకోండి, దీనికి రోగం వస్తే మనకి ఏడుపు రాదండి. ఎవడైనా చూసి పాపం దీన్ని, ఒరేయ్ నీకు క్యాన్సర్ వచ్చిందిరా, ఇంకా నీ కాలం 2 రోజులు 3 రోజులు అన్నాడు అనుకోండి, ఏమైపోతామండి మనం? 2 రోజులు కూడా ఉండవండి, ఈ పూటే పోతామండి మనం. అది వినగానే పోతామండి. మనకి ఎందుకు బాధ? ఎందుకంటే దీని మీద ఎంత ప్రేమను పెంచుకున్నామండి. అది పెంచుకుంది పోతుందంటే మనకి బాధ కాదు. అదో ఇది పోతే ఇంకోటి వస్తుంది కదా అనిపించదండి. ఇది పోతోంది అని ఏడుపు వస్తుంది. ఎందుకంటే మంచిది వస్తుంది కదా అన్నప్పటికీ మనకి ఇది పోతోందంటే ఏడిపే, దీని మీద పెంచుకున్నటువంటి మమకారం చేత. వీటి మీద మనకి మమకారాలు ఎక్కువ కనుక ఇవి వస్తున్నాయంటే బాధ, ఇది పోతున్నాయంటే బాధ, ఇది ఉంటున్నాయంటే కూడా బాధేనండి. పోనీ ఉన్నప్పుడు పని సుఖంగా ఉంటామంటే ఉన్నప్పుడు కూడా సుఖం. పక్కవాడిని చూసి ఏడుస్తుంటాం, ఈ పక్కవాడిని చూసి ఏడుస్తుంటాం. అయ్యో వాడికి ఇలా ఉండిపోయింది, వీడికి ఇలా ఉండిపోయింది, నాకు లేకపోయినే. ఇక్కడున్నప్పుడు మనకి బాధే, గడిచింది బాధే, రాబోయేది బాధే. మమతకి అహంతకి నిలయాలు కావడం చేత ఈ క్షర అనేటటువంటి శరీరాల్లో ఉండే జీవులు నిరంతరము కూడా పుట్టుట, పెరుగుట, పరిణమించుట, క్షయించుట, నశించుట, ఇవన్నీ కొన్ని వికారాలంటారండి. అవి ఈ శరీరాలకు ఏర్పడుతుంటాయి. ఈ శరీరాలకి ఏర్పడే ఇలాంటి వికారాలని నాకు ఏర్పడిపోతున్నాయి అని దీంతో పెట్టుకున్న సంబంధంతో పాపవాడు ఏడుస్తుంటాడు. ఇప్పుడు ఇది నేను అని అనుకోవడం చేత ఇది పెరిగిందంటే ఓ ఆనందం, ఇది తరిగిందంటే ఏడుపును. ఇది నేను అని అనుకోవడం చేత, ఇది నేను కాదు అనుకున్నాడు అనుకోండి, ఇది పెరిగినా తరిగినా పెద్దవాడికి ఏం ప్రాబ్లం ఉండదండి. ఏదో రమణ మహర్షిని గురించి చెప్తారు మహానుభావుడు. ఆయనకి శరీరానికి ఎనస్థీషియా కూడా ఇవ్వకుండా ఆయనకి సర్జరీ చేసేస్తుంటే, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను అని ఆయన మానాన్ని ఆయన చేసుకునేటటువంటిది ఏదో గ్రంథానుసంధానమో అయితే గ్రంథ ప్రవచనమో ఆయన హాయిగా చేసుకుంటూనే కూర్చున్నట్టండి. కారణం దీని మీద ఆయన మమతని పెంచుకోలేదు, దీంతో ఆయన మమతని పెట్టుకోలేదు, దీని యందు తాను అహంతని ఇదే నేను అని అనుకోలేదండి. మనకు అలా ఉంటుందండి, కష్టం కదా. మనకి ఎవరిని ఇలా ముట్టుకునేలా అంటే మనకి అమ్మో అమ్మో అని మనం గోల పెట్టేస్తాం. మనం దీని మీద మనం పెంచుకున్నాం కనుక, దీంతో మనం ఏకమైపోయి ఉన్నాము అని అనుకుంటున్నాం కనుక, ఇది ఈ శరీరం ఉన్నంత వరకు మనకు వచ్చేటటువంటిది. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఇలాగా కర్మని బట్టి వస్తున్నాయండి. వెనకాతలు ఉండేటువంటి కర్మ ప్రభావం చేత మనకి ఇవన్నీ వస్తున్నాయి. కానీ కొంతమంది ఆ పైకి వెళ్ళిపోతే వాళ్ళకి ఉండేటువంటి దేహానికి అక్షర శరీరం అని చెప్పామే, వాళ్ళకి దాని యందు అహంత మమత రెండూ ఉండవండి. అలాంటి వాటికి అది తావివ్వదు.
అది తావివ్వదు కనుక దానిందు వాళ్ళు అహంతా మమంత పెంచుకోరు కనుక వాళ్ళకి ఆ దేహాలున్నా వాళ్ళకి నష్టమే లేదండి. అందులో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా హాయిగా ఆనందిస్తూనే ఉంటారు. ఇక్కడ మనకి ఇందులోకి వచ్చినప్పుడు కలిగినటువంటి ఈ అహంతా మమతల ప్రభావం చేత మనకి ఆనందం అనేదే లేదు, పూర్తిగా పోయింది ఇక్కడ. అప్పుడప్పుడు ఏదో మనం నవ్వుతున్నా అవి అబద్ధాలు నవ్వేనండి. అప్పుడప్పుడు మనకు ఆనందంగా ఉంది అని అనిపిస్తున్నా అది కూడా కలుషితమైనటువంటిదే తప్ప ఇట్స్ నాట్ ఎ ప్యూర్ బ్లిస్. నో, నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సంతోషము ఏది కాదండి మనకి. ఇదంతా కల్మషం. ఇక్కడ పాటించేటటువంటి విధానంలో కనుక ఒక సరైనటువంటి పద్ధతి మనం అవలంబించకపోతే అది కరప్షన్ మనకి మాత్రమే చేసి ఊరుకోదుటండి, ఇక్కడ మాత్రమే చేసి ఊరుకోదుటండి. ఇక్కడి నుంచి వీడిని తీసుకువెళ్ళి నరకాయేవ, వీడిని తీసుకెళ్ళి నరకంలో పారేస్తుంది. వీడు నరకంలో పడిపోతే పెద్ద ప్రమాదమే లేదండి, కొంపలేం అంటుకుపోవు. కానీ వీడు పడ్డం వల్ల వచ్చే నష్టం ఏమిటంటే వీడు చేయాల్సినటువంటి గతంలో వెళ్ళిన వాళ్ళ కోసం చేయాల్సిన డ్యూటీస్ కూడా వీడికి కొన్ని ఉంటాయి. అవి కూడా చేసేటటువంటి వ్యక్తి లేకపోవడం చేత పాపం ఏదో మంచి పనులు 4 మంచి పనులు చేసుకుని ఈ దేహం వదిలిపెట్టేసి పోయినటువంటి ప్రాచీనులు కూడా, అంటే అక్కడ గతంలో లోకాలకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా పతంతి పితరో హ్యేషాం లుప్త పిండ ఉదక క్రియా, అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా నువ్వు పాడు చేసిన వాడివి అవుతావు నీ పని నువ్వు మానడం ద్వారా. ఇప్పుడు మనకందరికీ తెలుసునండి, ఒక పెద్ద మెషిన్ ఉందనుకోండి, ఆ మెషిన్లో తిరిగేటటువంటి చక్రాలు కొన్ని ఉంటాయి. ఎక్కడ ఓ చిన్న చక్రం కాస్త డిస్టర్బ్ అయినా ఈ చక్రంతో కనెక్ట్ అయి ఉండే మరొక చక్రం, దాంతో లింక్ అయి ఉండేటి మరొక చక్రం, దాంతో కాస్త చైన్ కనెక్షన్ ఉండేటి మరొకటి, దాంతో ఉండే మరొక పెద్ద చక్రం, ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యి మొత్తానికి ఆ మిషన్ వల్ల జరగాల్సినటువంటి పనిని పాడు చేయడం, దానివల్ల మిగతా వాళ్ళకందరికీ నష్టం కలిగేటట్టు ఎట్లా చేస్తున్నావు. ఆఫ్టర్ ఆల్ మేబీ ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ మైన్యూట్ స్మాల్ చిన్న వీల్ కావచ్చు, బట్ దానికి ఉండే రోల్ దానికి కూడా ఉంటుంది కదండి. ఇది మొత్తం మిషన్ అంతటిని కూడా ఇబ్బంది పెట్టగలుగుతుంది కదా, అదొక్కటి సక్రమంగా లేకపోతే. ఇప్పుడు ఇందాక మనం చూసాం, ఇప్పుడు ఇంత మాట్లాడుతుండేది ఓ చిన్న కనెక్షన్ అసలు కాకపోతే మాట్లాడడం మానేసింది. లేదు ఒకసారి అక్కడ ఆయన చేయకపోతే అక్కడ మానేస్తుంది. మేబీ వెరీ వెరీ స్మాల్ థింగ్, బట్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ చిన్న మిషన్లో మనం చూస్తున్నాం. మానవ జీవితం కూడా అంతే. మనం ఒక మనిషి, కానీ మనం చేసే ప్రతి పని, అది చెయ్యి కదపడం, కాలు కదపడం, కన్ను కదపడం, బయట మానసికంగా ఆలోచించడం, ఒక విశ్వాసాన్ని మనం పొంది ఉండడం దగ్గర నుంచి అది చుట్టూ ఉండేటి ప్రకృతి మీద తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. దాన్ని మనం గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు, అది వేరే విషయం కావచ్చు. మీరు బయట చూడండి, అక్కడ గాలి వీస్తుంటే ఆ మొక్కలు ఇటు అటు కదులుతున్నాయి. ఆ కదిలే కదలిక కూడా ప్రకృతి మీద ఒక ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఒక చిన్న గడ్డిపోచ కదలిక దగ్గర నుంచి గోళాల కదలిక దాకా ఉండేటటువంటి ప్రతి కదలిక ఇది బయట. అలాగే లోపల మనం చేసేటటువంటి ఆలోచనల దగ్గర నుంచి చిన్న చిన్న ఆలోచనల దగ్గర నుంచి మనం చదివే శాస్త్రాల దాకా ఈ ప్రభావం మన మీద ఉంటుంది, మన చుట్టూ ఉండే సమాజం మీద ఉంటుంది, ఓవరాల్గా ఈ లోకం మీద అంతటా కూడా తప్పనిసరిగా ఉంటుంది. మంచి ఆలోచనలు, మంచి పనులు, నీ బాధ్యతను గుర్తించి చక్కగా చేయవయా, ఇది మనం చేయాల్సిన. అయితే ఆ చేసేటప్పుడు మనుషులం కనుక మిగతా ఉండేప్పుడు ఆ చెట్టు గాలి వీస్తే ఊగుతోంది, ఫైన్, దాని పెద్ద ఎవడు పట్టించుకునేది ఏం లేదండి. ఏదో జంతువులో ఒక ఇన్స్టింక్ట్, ఒక కోరిక కలిగితే దాని మానాన తిరుగుతోంది, దట్స్ ప్రెటీ మెకానికల్ అండి. ఇప్పుడు జంతువుల్లోనూ పక్షుల్లోనూ కలిగేటటువంటి కదలికలు ఉన్నాయే, అది అరిచినా లేదా మొరిగినా కూసినా లేదా తిన్నా తిరిగినా అవన్నీ యాంత్రికంగా జరిగేటటువంటి చర్యలే. వాటికి మనస్సు సంబంధం ఉండదండి. మనస్సు సంబంధం ఉండి పని చేసేటటువంటి ప్రాణి మనిషి ఒక్కడే. అందుకోసం మనిషికి చేసేటటువంటి పనితో పాటు మనస్సును కూడా కలపాల్సినటువంటి బాధ్యతను పెట్టాడు. అంచేత నువ్వు శారీరకంగా పని చేయాలి, మానసికంగా ఆలోచనను కూడా దాంతోపాటు జోడించాలి. ఇవి రెండింటినీ కలిపినప్పుడు నువ్వు చేసే పని సరైన పని అవుతుంది.
లేకపోతే అందులో 50% ఫినిష్ అయినట్లు లెక్క. ఏమండి నేను ఎందుకండి పెద్ద ఈ పూజలు పునస్కారాలు మంత్రాలు జపాలు తపాలు సెట్ ఇవన్నీ నాన్సెన్స్, ఇవన్నీ పక్కన పెట్టండి. నేను నీతిగా నియమంగా బతుకుతా, నా పని నేను చేసుకుంటా, నా సంపాదన నేను చేసుకుంటా, నా తిండి నేను తింటా, నా వాళ్ళకి నేను పెడతా, మిగతా వాటిని నేనేం పట్టించుకోను. చాలదండి ప్రపంచంలో అలా ఉంటే. ఓ పెద్ద పూజలు పునస్కారాలు చేస్తున్నావు అని అనుకుంటూ రకరకాల పనులు చేసే కంటే హాయిగా తగిన మానాన్ని నేనేం చేయను. ఇలాగా నేనే దేవుడు గుళ్ళకు పోను, దానాలు చేయను, నేను ధర్మాలు చేయను, ఏం చేయను నేను. కానీ నేను ఎప్పుడు నీతిగా నియమంగా ఉంటే అబద్ధాలు ఆడను, ఏదో పాడు పనులు నేను చేయను. చాలు కదండి, దట్స్ ఓకే. చెట్టు చేమ అలా ఉంటే పర్వాలేదండి. కానీ మనిషిగా నువ్వు నీకు ఇంకో లోపల ఇంకో పరికరం కూడా ఉంది, మనస్సు అనే ఓ పరికరం కూడా ఉంది. మరి ఆ మనస్సు అనే పరికరాన్ని కూడా నువ్వు వాడాలి కదా. ఇది పైన కనిపించే శరీరం కంటే ఎక్కువ విలువ కలిగిందండి, మరి దాన్ని కూడా నువ్వు వాడాలి కదా. ఇప్పుడు తక్కువ విలువ కలిగిన దానికే నువ్వు అంత నియమం పాటిస్తున్నావే, నీతి నియమంగా ఉంటావు. ఎగ్జాక్ట్లీ యూ షుడ్ బి లైక్ దట్. చేస్తున్నావు అనుకుంటూ తప్పుడు పనులు చేసేవాళ్ళని పక్కన పెట్టు. కానీ నువ్వు శారీరకంగా చేసే పనులు, సామాజికంగా చేసే పనులు నువ్వన్నట్టుగా చక్కగా నీతి నియమంగా చక్కగా క్రమబద్ధంగాను అలా ఉండాలి. 100% దట్ ఈస్ ట్రూ. ఇన్ అడిషన్ టు దాట్ మనస్సు అనేటటువంటి మరొక ఫ్యాకల్టీ కూడా నీకు ఇచ్చాడు కనుక, ఇంకో ప్యాకేజీ నీకు లోపల దీనికంటే విలువైంది కూడా ఒకటి ఉంది కనుక దాంతో చేయాల్సిన పని కూడా నువ్వు చేయవా. అదేంటంటే నిన్ను ఇక్కడికి తెచ్చినటువంటి ఆ తత్వం ఏదో దాన్ని గుర్తించు, దానికి నీకు ఉండే బంధం ఏమిటో దాన్ని కూడా నువ్వు గుర్తించు, అది నీకు ఏ రకమైన విధులనిచ్చిందో వాటిని కూడా నువ్వు గుర్తించు. నువ్వు చేసే ప్రతి పనిని దాని యొక్క ఆదేశాన్ని నువ్వు పాటిస్తున్నాను అనేటటువంటి జ్ఞానంతో, అది నీకు ఎప్పుడు కూడా హితాన్ని కలిగిస్తుంది అనేటటువంటి ప్రేమతోటి నీ యొక్క పనులు దాని యొక్క సేవ అనే భావంగా మలచి చెయ్యి. నువ్వు కొత్తగా ఏం చేయక్కర్లేదు దానికోసం అని, మనసుతోటి కూడా నువ్వు పని చేసేటటువంటి విధానం ఒకటి ఉంది కనుక మనసుతోటి నువ్వు దాని చరణ యుగళ ధ్యాన అర్చన ప్రణామాదులుగా మార్చి ఇప్పుడు నువ్వు చెయ్యి. నువ్వేం చేస్తుంటే అదల్లా దాని ఆరాధన అని అనుకో, నువ్వేం తలిస్తే అదల్లా దాని నామస్మరణ అని అనుకో. నీలో కలిగే ప్రతి చర్య కూడా దానికి నువ్వు అర్పించేటటువంటి ఒక సేవ, ఒక ప్రణామము అని భావన చేయి. ఫినిష్. అలా కనుక నువ్వు చేయగలిగితే నువ్వు ప్రత్యేకించి ఎక్కడి నుంచో ఏదో ఎవరో తెచ్చుకున్న ముసుగులు నువ్వు వేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే ఈ పనులే నిన్ను చక్కగా ఆ భగవత్ సన్నిధానానికి చేరుస్తాయి, నీకుండేటటువంటి ఇతర బంధాలన్నీ పోయేటట్టు చేస్తాయి, ఇక్కడ ఈ పాడు శరీరాల్లోంచి నువ్వు విడుదల పొందేటట్టుగా చేస్తాయి, నీ మాట వినే శరీరాలు వచ్చేటట్లుగా నువ్వు అక్షర పురుషుడు కాగలిగేటట్టుగా నిన్ను తీర్చిదిద్దుతాయి. బస్, సో సింపుల్. ఇది మనకి వేదం చెప్పింది, ఇది వేదాంతం చెప్పింది. దాన్ని రామానుజాచార్య స్వామి ఒక్క మాటలో చెప్పారండి, ఒక్క వాక్యంలో చెప్పారు. ఏమని? నాయనా, నీకు కావాల్సింది ఏంటంటే జీవపరయాథాత్మ్య జ్ఞానము. జీవుడంటే నువ్వెవడవో తెలుసుకో, పరుడంటే నిన్ను తెచ్చిన వాడెవడో తెలుసుకో. కానీ ఆ తెలిసేది వాస్తవంగా తెలుసుకోవాలి, ఉన్నదున్నట్టుగా తెలుసుకోవాలి. తెలుసుకుని నువ్వు ఇక్కడికి రావడంలో నీకేదో కొన్ని బాధ్యతలతో వచ్చావు. నువ్వేమి ఆకాశంలోంచి టక్కుమని ఇక్కడికి వచ్చి నా డ్యూటీ ఏమిటో నువ్వు వెతుక్కోవలసిన స్టేటస్లో నువ్వు రాలే ఇక్కడికి. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక కంపెనీ ఒక ఊరికి డిప్యూట్ చేసింది అని అంటే వాడెవడో తెలిసే అక్కడికి వెళ్ళి వాడు చేయాల్సిన పనులని స్పష్టంగా నిర్ణయం చేశాకనే వాడికి ప్రాసెస్ చేస్తారండి. వాడు బయటికి వెళ్ళేటటువంటి ప్రాసెస్, అక్కడ పనిచేసే ప్రాసెస్, ఎక్కడ ఉండాలో ఇవన్నీ కూడా మొదలు అయిపోయిన తర్వాతనే వాడిని పంపిస్తారు కదా టికెట్ ఇచ్చి. అట్లాగే నువ్వు ఈ మానవ దేహంలోకి రావడానికి ముందరే నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా నిర్ణయం అయిపోయి వచ్చావు నువ్వు ఇక్కడ. వాటిని వర్ణ ఆశ్రమములు అని అంటారు. ఆయా వర్ణాశ్రమాలకి కొన్ని పనులు ఉన్నాయి, వాటిని ఆ వర్ణాశ్రమ ధర్మాలు అంటారు. అవి ఇతి కర్తవ్యతాక, వాటిని చక్కగా నువ్వు చేసేటటువంటి నీ మానసిక భావనకి దీన్ని అంగంగా చేసుకో. నువ్వు మనసులో ఏం ఆలోచించాలో ఆ ఆలోచనలో ఇవి కూడా ఇన్వాల్వ్ కావాలి. యూ హ్యావ్ టు అడాప్ట్ దీస్ థింగ్స్. నిన్ను డిప్యూట్ చేసినటువంటి ఊళ్ళోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఏ వ్యక్తులతో మాట్లాడినా, నువ్వు ఎలా ప్రవర్తించినా, నేను ఫలానా ఆఫీసు నుంచి వచ్చిన ప్రతినిధిని అనే భావంతో నువ్వు ఎట్లాగైతే చేస్తావో చెయ్యాలో అట్లానే ఈ
వర్ణ ఆశ్రమాల్లో ఉండేటప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా అది ఒక ఇతి కర్తవ్యత. దీన్ని ఒక అంగంగా చేసుకుని నీ మనస్సులో ఉండాల్సినటువంటి ప్రధాన ఆలోచన ఏమిటి? పరమ పురుష చరణయుగళ ధ్యాన అర్చన ప్రణామాది. ఇది నువ్వు చేయాల్సిన పని. అది ఆ పరమ పురుషుడు నిన్ను డిప్యూట్ చేసిన వాడాయన, నేను ఇక్కడ తెచ్చిన వాడాయన. ఆయన నువ్వు కూడా ఒక మానవాకృతిలో దర్శించు. అలా మానవాకృతిలో దర్శింపచేసిన రూపాన్ని నువ్వు అడాప్ట్ చేసుకో. ఇప్పుడు నీ ఆఫీస్ అని అంటే నీ ఆఫీస్కంటూ ఒక ఆకారం ఏమి ఉండదండి. మీ ఊళ్ళో ఉండే బిల్డింగ్ ఆఫీస్ కాదు కదా. అక్కడ ఉండేటటువంటి ఆ బాస్ ఎవడో వాడిని నువ్వు భావన చేస్తావు. వాడు చెప్పాడు కనుక నేను చేసే ప్రతి వాడికి నేను ఆన్సరబుల్గా ఉండాలి అనుకునే కదా చేస్తాం. అట్లాగే ఇక్కడికి తెచ్చినటువంటి ఆ పరమాత్మని కూడా ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహం ఏదో దానిని ఒక భావించి, ఆయన ఒక అద్భుతమైనటువంటి తిరుముఖ మండలం ఉంది, విశాల నేత్రాలు ఉన్నాయి, చక్కటి కర్ణాలు ఉన్నాయి, చక్కటి అర్ధచంద్ర లలాట ఉంది, మంచి నాసిక, చక్కటి అధరములు, చక్కటి కంఠం, విశాల బాహువులు, చక్కటి వక్షస్థలం, మంచి కటి, చక్కటి పాదాలు, అద్భుతమైనటువంటి తామరల వంటి చరణములు. ఓ ఇవి కలిగి ఉన్నవాడు ఆయన. ఇది ఒక అద్భుతమైన ఒక వర్ణన చేసి మనకిచ్చారు, దాన్ని భావించు. ఇప్పుడు నువ్వు చేసే ప్రతీదీ కూడా అలాంటి వ్యక్తికి ప్రీతి కలగాలంటే చరణాశ్రయనే చేస్తేనే కదండి ప్రీతి కలిగేది. వ్యక్తిని బుర్ర పట్టుకుంటే కాదు కదండి, వాడి మెడ పట్టుకుంటే కాదు కానీ వాడి సంతోషం కలిగేది. వాడి పాదాలను నువ్వు ఆశ్రయిస్తే వాడికి ఆనందం కలుగుతుంది. కనుక నువ్వు చేసే ప్రతి పని కూడా అలాంటి పరమపురుషుడు యొక్క చరణ యుగళ, ఆయన యొక్క దివ్య పాద ద్వంద్వం ఉంది, 2 పాదాలు ఉన్నాయి, వాటి యొక్క ధ్యాన అది మనసులో పెట్టుకో. అర్చన, నీ కదలిక ప్రతిదీ వాడికి నువ్వు అర్పించే అర్చన అని అనుకో. నువ్వు చేసే ప్రతి పని కూడా వాడి యందు ప్రేమతో వినయంతో నువ్వు చేస్తున్నావు కనుక అది వాడికి ప్రణామముగా మార్చు. ఇలా చేస్తే ఇలాంటి సిన్సియర్గా వర్క్ చేసిన వ్యక్తిని ఆ పైనుండి యజమాని చూసి చక్కగా సంతోషించి వాడు అక్కడ ఉండగానే ఇంకా వాడు తన వాపస్ ఆఫీస్కి రాకుండానే వీడిచ్చే రిపోర్టును చూసుకుని వాడు పైనుండేటువంటి పెద్ద అధికారికో లేకపోతే తనే పెద్ద బాస్ అయితే వాడికి వచ్చిన తర్వాత వీడికి ఎంతకంటే మంచి ప్లేస్మెంట్ ఇద్దాము అని వాడు మనసులో ప్రిపేర్ అయినట్టుగానే నీ యందు వాడికి ప్రేమని కలిగించి నిన్ను వాడికి అత్యర్థ ప్రియుడిగా చేస్తుంది నువ్వు చేసే పని. అప్పుడు వెంటనే వాడు నీకేం తత్ప్రాప్తి ఫల, నువ్వు చేసే పనులే వాడి యొక్క అనురాగాన్ని ఆదరణని పొందేటట్టుగా చేస్తాయి. నిన్ను కూడా చక్కగా వాడంత వాడుగా నిన్ను వాడు స్వీకరించేట్టు చేస్తాడు. పరమపురుషుడు నిన్ను ప్రకృతి బంధంలోంచి తీసి తన సాన్నిధ్యానికి తాను చేర్చుకుని తనంత వాణ్ణి చేసి మమ సాధర్మ్యం ఆగతా సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ అని ఆయన అన్నట్టుగా ఈ సృష్టి స్థితులు సృష్టి ప్రళయాలు జరిగేటటువంటి ఈ చక్రంలో మళ్ళీ నువ్వు తగులుకోనక్కర్లేకుండా ఈ చక్రం చిన్న బయటికి తీసి హాయిగా నువ్వు దీన్ని కూడా మేనేజ్ చేయగలిగే స్థితిలో నేను వాడిని పెడతాడు. తత్ప్రాప్తి ఫల, ఇది మనకి భగవద్ రామానుజాచార్య స్వామి చక్కగా చెప్పారు. ఇలాగా నిర్ణయం చేసినటువంటివి వేదాంత వాక్యాలు అన్నీ కూడా. ఆ వేదాంత వాక్యాలు ఏమిటో ఒకసారి మేము చెబుతాం వినండి అంటూ ఇలాంటి తత్వం ఇది అని చెప్పింది ఏదైనా ఉండాలి కదండి, ప్రమాణం కావాలి కదా మనకి. ఇందాక అనుకున్నాం మనం అది ఏదైనా ఒక ప్రమాణాన్ని అనుసరించి సాగినటువంటి ఆలోచన కావాలి. ఇలా చెప్పినటువంటి వేదాంత వాక్య రాసి ఉందయా, 1, 2 కాదు మేము చెప్పేది. లేదు ఎక్కడో ర్యాండమ్గా ఏదో ఒకదాన్ని పికప్ చేసుకుని ఇదే తత్వసారము అని మేమేం చెప్పటం లేదు. అలాంటివి చెప్పినవి ఎన్నున్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. అవి జీవుణ్ణి ఎలా చెప్తున్నాయి, పరతత్వాన్ని ఎట్లా చెబుతున్నాయి, సాధనాన్ని ఎట్లా చెబుతున్నాయి అని అలాంటి వాక్యాలన్నింటినీ కూడా రామానుజాచార్య స్వామి ఒక మంచి వాక్యంలో వారు చూపిస్తారు. వాటిని తెలుసుకుంటూ రేపు మనం ముందుకు సాగుతాం. అశేష చిద్వస్తు శేషిణే శేషశాయినే నిర్మలానంత కళ్యాణ నిధయే విష్ణవే నమః.